Hi to everyone. Very good afternoon to one and all. Today I would like to give the a brief description like introduction, objectives, course and syllabus and OJT and equipments for the MPHW course. Okay na? So sorry for that. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల టెక్నికల్ ప్రాబ్లం వల్ల వీడియో స్కిప్ అయిపోయింది. ఇంట్రడక్షన్ ఆబ్జెక్టివ్స్ అనేది ఆల్రెడీ అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈరోజు నేను ఆల్రెడీగా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఓవరాల్ డిస్కషన్, ఓవరాల్ సిలబస్ సబ్జెక్ట్స్ అన్ని డిస్కస్ చేసిన అన్నీ కూడా నేను అప్లోడ్ చేయడం అనేది జరిగింది. సో దిస్ ఈస్ ఓన్లీ ఫర్ ది సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. ఓకేనా? ఓకే, మనం ఓవరాల్గా మనం ఏమనుకున్నామంటే నేను బ్రీఫ్గా సమ్మరైజ్ చేసి చెప్తాను. ఓకే, అయ్యో మేడం మీ ఛానల్స్లో చూసామని అనుకున్న వాళ్ళకైతే నో నీడ్ టు వాచ్. ఓకే, ఎవరికైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. దానివల్ల యూ విల్ గెట్ ద లిటిల్ బిట్ కాన్సెప్ట్ రిగార్డింగ్ ఎంపీహెచ్డబ్ల్యూ కోర్స్. ఓకేనా? కాబట్టి ఎంపీహెచ్డబ్ల్యూ కోర్స్ అనేది మామూలుగా మనం ఎంపీహెచ్డబ్ల్యూ కోర్స్ ఇందులో ఇంట్రడక్షన్, ఆబ్జెక్టివ్స్, స్కిల్స్, జాబ్ ఆపర్చునిటీస్, స్కీమ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ఎగ్జామినేషన్, సెకండ్ ఇయర్లో ఉన్న సిలబస్, మిడ్ వైఫరీ, చైల్డ్ హెల్త్ నర్సింగ్, చైల్డ్ హెల్త్ సెంటర్ మేనేజ్మెంట్, అదేవిధంగా ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి ఇందులో. మిడ్ వైఫరీ, చైల్డ్ హెల్త్ నర్సింగ్ అండ్ హెల్త్ సెంటర్ మేనేజ్మెంట్. మోడల్ క్వశ్చన్ పేపర్స్ కూడా మనం చూద్దాం. లిస్ట్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ కావాలంటే లిస్ట్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ లాస్ట్ వరకు మరి చూడండి, అప్పుడైతే మీకు అర్థమవుతుంది ఏమేమి ఎక్విప్మెంట్స్. ఎందుకంటే కొన్ని ప్రైవేట్ కాలేజెస్లో అవైలబుల్గా ఉండకపోవచ్చు ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఎక్విప్మెంట్స్. కాబట్టి ఇఫ్ యూ విల్ నో ద ఈ యొక్క ఎక్విప్మెంట్స్ నేమ్ తెలిసినట్టయితే మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. కాబట్టి సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మనం లాస్ట్లో మనము ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉన్నాయో అవి కూడా చూద్దాం. ఓకేనా మరి? ఓకే, సో దిస్ కోర్స్ ఈస్ మెయిన్లీ ఎన్ఎం అండ్ ఎంపీహెచ్డబ్ల్యూ కోర్స్ అనేది ముఖ్యంగా ఇట్ ఈస్ రిక్రూటెడ్ బై ది ఎన్ఆర్హెచ్ఎం స్కీమ్ ద్వారా, అంటే జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం ద్వారా గవర్నమెంట్లో ఏఎన్ఎంస్ పోస్ట్ అనేది రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి డైరెక్ట్గా వాళ్ళని సెకండ్ ఏఎన్ఎంస్ ఫస్ట్ ఏఎన్ఎంస్ అంటారు. కాంట్రాక్ట్ బేసిక్లో ఎన్ఆర్హెచ్ఎం స్కీమ్ ద్వారా నియమించబడ్డ వాళ్ళని సెకండ్ ఏఎన్ఎంస్ అంటారు. అర్థమవుతుందా? ఏఎన్ఎంస్ అనేవాళ్ళు ఫస్ట్ అండ్ సెకండ్. ఓకేనా? ఈ యొక్క ఎన్ఆర్హెచ్ఎం ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయిన వాళ్ళని ఏఎన్ఎంస్ ఫస్ట్ ఏఎన్ఎంస్ అంటారు. ఎన్ఆర్హెచ్ఎం స్కీమ్ ద్వారా నియమించబడ్డ వాళ్ళని అంటే కాంట్రాక్ట్ బేసిక్ అని ఉంటుంది. కాంట్రాక్ట్ బేసిక్లో కాబట్టి సెకండ్ ఏఎన్ఎంస్ అని అంటారు. ఓకేనా? కాబట్టి ఈ ఎన్ఆర్హెచ్ఎం గోల్ అనేవి ఉంది. దానికి గోల్ అంటే ఏంటిదంటే మామూలుగా దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటిదంటే టు ప్రొవైడ్ ఆల్ ద హెల్త్ సర్వీసెస్ ఇన్ రిమోట్ అండ్ విల్ ఏరియాస్ పీపుల్, అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు మెరుగైన వైద్యం సేవలు అందించడం కోసం వీళ్ళను ఫిజికల్గా, మెంటల్గా, ఎడ్యుకేషన్ పరంగా ప్రిపేర్ చేయడమే ఈ యొక్క కరికులం యొక్క ముఖ్య ఉద్దేశం. కరికులం అంటే ఏమి లేదు, సిలబస్ అన్నట్టు. ఓకేనా? కాబట్టి ఆబ్జెక్టివ్స్ అంటే టూ టైప్స్గా ఉన్నాయి, జనరల్ ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్. జనరల్ ఆబ్జెక్టివ్స్ అంటే ఓవరాల్గా, ఆబ్జెక్టివ్స్ ఆర్ నథింగ్ బట్ ద ఉద్దేశం వై వీ హ్యావ్ టు స్టడీ ద ఎంపీహెచ్డబ్ల్యూ కోర్స్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటిదంటే సో వాట్ ఎవర్ యూ డూ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది యువర్ కోర్స్ యూ హ్యావ్ టు ప్రొవైడ్ ద హోలిస్టిక్ కేర్ టు ద ఆల్ ద ఇండివిజువల్స్, ఫ్యామిలీస్ అండ్ కమ్యూనిటీ. కాబట్టి మీ ఎడ్యుకేషన్ అంతా అయిపోయిన తర్వాత అందరికీ సమానమైన కేర్ అనేది మీరు హాస్పిటల్లో అయినా అదేవిధంగా కమ్యూనిటీ సైడ్ అయినా కూడా వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, అదేవిధంగా హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సమాజపరంగా కూడా అందరికీ సమానమైన కేర్ అనేది ఇవ్వగలగాలి. ఈక్వల్ హోలిస్టిక్ కేర్ ఇస్ నథింగ్ బట్ ఈక్వల్ కేర్. ఓకే, అందరికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజన్ అందరికీ సమానమైన కేర్ అనేది ఇవ్వగలగాలి. ఓకేనా? అదేవిధంగా గవర్నమెంట్ కేంద్ర పరంగా, తర్వాత రాష్ట్ర పరంగా ఏదైతే మనకు జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు ఏవైతే కండక్ట్ చేస్తారో అన్నింటిలో మనం పాల్గొని అవి సక్సెస్ఫుల్ అయ్యే విధంగా మనల్ని ప్రజలందరినీ మోటివేట్ చేయాలి. ఓకేనా? అది కూడా మన బాధ్యత. కంపెనీస్ అంటే ప్రచారం చేయడం. నెక్స్ట్ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ అంటే ఇక్కడ ఏంటిది, అందులో ఓవరాల్గా మనకి అనుకున్నాం. ఇక్కడ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ అంటే ప్రత్యేకంగా మనం ఏం చేయాలి. ఎంపీహెచ్ బై ది ఎండ్ ఆఫ్ ది యువర్ కోర్స్ ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు ఫీల్ లైక్ యూ ఆల్సో వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ ది హెల్త్ టీమ్. కాబట్టి ఈ ఒక కోర్స్ అయిపోయిన తర్వాత నువ్వు కూడా ఆరోగ్య బృందంలో ఒక సభ్యుడివే. నేను కూడా వ్యాధి నివారణలో, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో నీ యొక్క సర్వీసెస్ అనేవి ప్రజలందరికీ అందించాలి. అర్థమవుతుందా? యూ హ్యావ్ టు ఫీల్ అంటే నువ్వు సమర్థవంతంగా ఏంటిది నీ యొక్క జాబ్ అనేది ఫుల్ఫిల్ చేయగలగాలి. అంటే యూ ఆర్ ఏబుల్ టు పార్టిసిపేట్. కాబట్టి ఇప్పుడు ఆరోగ్య బృందం అంటే హాస్పిటల్లో అనుకున్న హాస్పిటల్లో డాక్టర్స్ ఉంటారు, సిస్టర్స్లో సీనియర్స్, హెడ్ నర్సు, జూనియర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్,
అటెండర్స్ చాలామంది ఉంటారు. వీళ్ళందరూ కూడా ఆరోగ్య బృందం. కాబట్టి ఆరోగ్య బృందంలో ఎవరికి వారు వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉంటాయి. కాబట్టి వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ పరంగా వాళ్ళ యొక్క బాధ్యత నిర్వర్తించవలసి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఎందుకు చేస్తాం? ప్రివెంటివ్ అండ్ ప్రమోట్ హెల్త్ సర్వీసెస్. కాబట్టి వ్యాధి నివారణ మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం మనం హెల్త్ సర్వీసెస్ చేస్తూ ఉంటాం. కాబట్టి మనం అందులో పాల్గొనాలి. ఓకేనా. సెకండ్ వన్ ఇస్ రెండల్ ఫస్ట్ ఎయిడ్ అండ్ రిఫరల్ సర్వీసెస్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఏ పేషెంట్ అయితే వస్తారో వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద ఫస్ట్ ఎయిడ్ అంటే ప్రథమ చికిత్స. డాక్టర్ వచ్చే లోపల పేషెంట్ యొక్క ప్రాణాన్ని మెరుగుపరచడం కోసం మనము ప్రథమ చికిత్స అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ పేషెంట్కి ఇంకా అత్యవసరమైన పరిస్థితి ఉంది, ఇంకా ట్రీట్మెంట్ అవసరం అనుకున్నప్పుడు ఇమీడియట్లీ వీ హ్యావ్ టు రిఫర్ ద పేషెంట్ టు ద బెటర్ హాస్పిటల్. ఓకేనా. అది కూడా మన బాధ్యత. అర్థమవుతుందా? అది స్పెసిఫిక్ అంటే ప్రత్యేకమైన ఈ యొక్క కోర్స్ యొక్క ఉద్దేశం ఏంటి? నీ యొక్క కోర్స్ అయిపోయిన తర్వాత ఆరోగ్య బృందంలో నువ్వు కూడా ఒక సభ్యురాలుగా ఉంటూ నువ్వు చేయవలసిన పనులను చేయాలి. ఇది మన యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటిది? మన యొక్క కోర్సు మెడికల్ ఫీల్డ్ అంటేనే వ్యాధులను నివారించడము, అదేవిధంగా ఆరోగ్యాన్ని మెరుగుపరచడము, వ్యాధులను అరికట్టడం. ఓకేనా. కాబట్టి ఏ విధంగా చేసిన అన్నింటిలో పాలు పంచుకొని నీ యొక్క జాబ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి. అదేవిధంగా ప్రథమ చికిత్స అందించడం, ఇంకా పేషెంట్కి ఇంకా ట్రీట్మెంట్ అవసరం అనుకున్నప్పుడు మన వేరే హాస్పిటల్కి రిఫర్ చేయడం. అదేవిధంగా ఐడెంటిఫైస్ కామన్ ఎలిమెంట్స్ అండ్ ప్రొవైడ్ ట్రీట్మెంట్. కాబట్టి మామూలుగా చిన్న చిన్న సమస్యలను గుర్తించాలి, వాళ్ళకి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వాలి. అదేవిధంగా ప్రొవైడ్ ఎంసీహెచ్ కేర్ ఇన్ ఇన్స్టిట్యూషన్ రూరల్ సెటప్. కాబట్టి ఎంసీహెచ్ అంటే మదర్ అండ్ చైల్డ్ హెల్త్. అదేవిధంగా ప్రెగ్నెంట్ మదర్కి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, అదేవిధంగా డెలివరీ సమయంలో, డెలివరీ తర్వాత ఓకే వాళ్ళకి అన్ని కావాల్సిన కేర్ అనేది ఇవ్వగలగాలి. అదేవిధంగా పిల్లలకి కూడా పుట్టిన వెంటనే 6 అంటే న్యూ బార్న్ కేర్, పుట్టిన వెంటనే తర్వాత వాళ్ళకి ఇమ్యునైజేషన్స్, ఇవన్నింటిలో కూడా నీ యొక్క బాధ్యత అనేది ఫుల్ఫిల్ చేసుకోగలగాలి. అది హాస్పిటల్లో అయినా, కమ్యూనిటీలో అయినా, గ్రామీణ ప్రాంతాలలో అయినా కూడా ప్రజల యొక్క ఎస్పెషల్లీ స్త్రీల యొక్క ఆరోగ్యం, అదేవిధంగా పిల్లల యొక్క ఆరోగ్యం మెరుగుపరచడము నీ వంతు కృషి చేయాలి. నెక్స్ట్ ప్రైవేట్ రిఫరల్ సర్వీసెస్ ఫర్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ అండ్ రిహాబిలిటేషన్. కొంతమందికి ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా తగ్గట్లేదు అనుకున్నప్పుడు దే విల్ రిఫర్ ద పేషెంట్ ఫర్ ద బెటర్ హాస్పిటల్. ఎందుకు రిఫర్ చేస్తారు? అసలు వ్యాధి నిర్ధారణ కోసం. ఒక వ్యాధి నిర్ధారణ అయిందంటే ఆటోమేటిక్గా మనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా ట్రీట్మెంట్ ఇవ్వడంతో పేషెంట్ తిరిగి మన నార్మల్ స్థితికి రాగలుగుతాం. కాబట్టి ఇక్కడ ప్రొవైడ్ రిఫరల్ సర్వీసెస్. కాబట్టి అవసరమైతే పేషెంట్ వేరే హాస్పిటల్కి రిఫర్ చేయాలి. ఎందుకు? ఫర్ డయాగ్నోసిస్ అంటే ఏంటిది? వ్యాధి నిర్ధారణ కోసం. మేడం ఇక్కడ హాస్పిటల్ వచ్చాము, 3-4 డేస్ అయింది, అయినా కూడా ఇవే ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు, మాకు ఏం తగ్గట్లేదు అనుకున్నప్పుడు వాట్ వీ హ్యావ్ టు డూ? ఓకే, వీ హ్యావ్ టు రిఫర్ ద పేషెంట్ ఫర్ బెటర్ హాస్పిటల్ ఫర్ ద డయాగ్నోసిస్. వ్యాధి నిర్ధారణ కోసం అంటే వేరే టెస్టులు చేస్తారు. కాబట్టి స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు శాంపిల్స్ పంపిస్తారు. ఇట్ మే బి బ్లడ్, యూరిన్, స్టూలు, ఒక వామిటర్స్, డిఫరెంట్ శాంపిల్స్ కలెక్ట్ చేసి పంపిస్తారు. కాబట్టి వ్యాధి నిర్ధారణ కోసం పంపించాలి. వ్యాధి నిర్ధారణ అయితే ఆటోమేటిక్గా ట్రీట్మెంట్, చికిత్స ప్రారంభిస్తారు. అదేవిధంగా రీహాబిలిటేషన్ అంటే బ్రింగింగ్ బ్యాక్ ద నార్మల్ సిచ్యువేషన్. ఓకే, వ్యక్తిని నార్మల్ స్థితికి తీసుకురావడానికి ఇవన్నీ సర్వీసెస్ అనేది అవసరమై ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ పార్టిసిపేట్ ఇన్ ద ప్రివెన్షన్ కంట్రోల్ మెజర్స్ ఆఫ్ న్యూట్రిషనల్ కమ్యూనికేబుల్ ప్రాబ్లమ్స్. కాబట్టి పోషకాహార సమస్యలు కావచ్చు, సాంక్రామిక వ్యాధులు కావచ్చు. కాబట్టి ఇవన్నీ నివారించడం మరియు అరికట్టడంలో నువ్వు అందులో పార్టిసిపేట్ అవ్వాలి. ఓకేనా. మనం ఇంటింటికి వెళ్ళడం కానీ, ఇప్పుడు ఆశా వర్కర్స్ ఉన్నారు, ఏఎన్ఎంస్ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు? ఇంటింటికి వెళ్ళి సర్వే చేయడం, ఎంతమంది ఫీవర్ వచ్చింది, అందరూ ఆరోగ్యంగా ఉన్నారా, ఎంతమంది ఉన్నారు, చిన్నపిల్లలు టీకాలు వేశారా లేదా, ఎవరైనా పోషకాహార సమస్యతో బాధపడుతున్నారా, వాళ్ళ హైట్ ఎంత, వెయిట్ ఎంత, మిడామ్ సర్కంఫరెన్స్ ఎంత, తల పూలత ఎంత, ఒక చాపి చుట్టుకలత ఎంత, ఇవన్నీ చిన్నపిల్లలకు మాత్రమే చేస్తారు. ఎందుకంటే చెక్ చేయడం ద్వారా పిల్లలు పోషకాహార పరంగా ఆరోగ్యంగా ఉన్నారా లేదా, అంటే మా పోషకాహార లోపంతో బాధపడుతున్నారా లేదా, ఇవన్నీ తెలుసుకోవడానికి మనం పార్టిసిపేట్ అయ్యి మనం పాల్గొని వాళ్ళ సమస్యలను తెలుసుకొని వాటిని ప్రివెంట్ చేయడం, కంట్రోల్ చేయడం. ఒక మెజర్స్ అంటే కొన్ని ప్రామాణిక పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. ఓకే, లాస్ట్ వన్ ఇస్ పార్టిసిపేట్ ఇన్ ఆల్ ఫ్యామిలీ ప్రోగ్రామ్స్. ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అంటే కుటుంబ నియంత్రణ ప్రోగ్రామ్. కాబట్టి మనం ఇప్పుడు ఏంటిది, చైనా 145 అనుకున్నాం, 135 బిలియన్స్ అనుకున్నాం, 139 బిలియన్స్ ఉంది మన ఇండియా పాపులేషన్. ఇండియా పాపులేషన్ ఎంత? 139 బిలియన్ పాపులేషన్ ఉంది. అదే 143 అయితే చైనా పాపులేషన్ ఉంది. కాబట్టి నవ్ ఆల్సో ఇండియా బిడ్ ద చైనా పాపులేషన్. కాబట్టి ప్రపంచం మొత్తంలో జనాభా ఎక్కువగా ఉన్న కంట్రీ అంటే ఏంటంటే చైనా తర్వాత మన భారతదేశం. కాబట్టి ఇంకా రాను మనం జనాభాను కంట్రోల్ చేయకపోతే మన చైనా పాపులేషన్ బీట్ చేసి ప్రపంచంలో మనమే జనాభా స్థాయిలో మనమే ఫస్ట్ ప్లేస్ ఉంటాం. కాబట్టి సో జనాభా ఎక్కువైతే ఏమవుతుంది, మనకు అనేక రకాల సమస్యలు అయితే వచ్చే అవకాశాలు ఎక్కువగా. జనాభా విస్ఫోటనం వల్ల మనము బీదరికము, తర్వాత ఒకే నిరుద్యోగత, తర్వాత ఇవన్నీ చాలా రకాల ఆర్థిక పరంగా, అదేవిధంగా మానసిక పరంగా చాలా రకాల సమస్యలతో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి
ఓకే, ఉన్న చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అలాంటి స్లోగన్స్ తోటి, అదేవిధంగా అంటే ఎలిజిబుల్ కపుల్స్ ఎవరైతే అర్హత కలిగిన దంపతులు ఉంటారో వాళ్ళకు అవగాహన కల్పించాలి. ఓకే, కాబట్టి అప్పుడు ఎలిజిబుల్ కపుల్స్ అంటే అర్హత కలిగిన వాళ్ళంటే 18 to 45 ఇయర్స్ ఉన్న వాళ్ళని గుర్తించి, ఓకే, మ్యారేజ్ అయిన వాళ్ళకైతే ఓకే, ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయితే వాళ్ళకు స్పేసింగ్ మెథడ్ అంటే రెండో బిడ్డ కోసం కండోము, అదేవిధంగా ఐయుడి, ఓరల్ పిల్స్ ఇలాంటివి ఇవ్వడం ద్వారా జనాభాను కంట్రోల్ చేయవచ్చు. అదేవిధంగా రెండోసారి బిడ్డ పాప అయిన బాబు పుట్టిన తర్వాత పర్మనెంట్ మెథడ్స్ ట్యూబెక్టమీ ఫర్ ఫీమేల్స్, వ్యాసెక్టమీ ఫర్ మేల్స్ ఇలాంటి అవగాహన ఇవ్వడం ద్వారా కొంతవరకైనా మనం జనాభాను కంట్రోల్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఒక ఆరోగ్య కార్యకర్తలుగా మనము ఈ యొక్క జనాభా నియంత్రించడంలో మన వంతు బాధ్యత, మనం అందులో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత. ఇవన్నీ కూడా స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్. ఇవన్నిట్లో కూడా నీ యొక్క ఎంపీ జాబ్ కోర్స్ అయిపోయిన తర్వాత మీ యొక్క జాబ్లో ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీస్. ఓకే, నెక్స్ట్ స్కిల్స్. ఏమేమి స్కిల్స్ అంటాం? ప్రజలకు అవగాహన కల్పించడం, బ్రింగ్స్ హెల్త్ అవేర్నెస్ అమాంగ్ ఇండివిజువల్స్, ఫ్యామిలీస్ అండ్ కమ్యూనిటీ. కాబట్టి ప్రజలు అందరికీ కూడా వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సమాజపరంగా అవగాహన కల్పించాలి. నెక్స్ట్ డెవలప్ స్కిల్స్ ఇన్ ప్రొవైడింగ్ హోలిస్టిక్ కేర్ టు ద సిక్ పీపుల్స్. అంటే అనారోగ్యానికి గురైన వ్యక్తికి సమానమైన ఈక్వల్ కేర్, ఓవరాల్ కేర్ అనేది అంటే అన్ని ప్రొవైడ్ హెడ్ నుంచి ఫూట్ వరకు అవసరమైన కేర్ అనేది ఇవ్వగలగాలి. ఓకే, అర్థమవుతుందా? నెక్స్ట్ ప్రొవైడ్ బేసిక్ స్కిల్స్ ఇన్ ఇమ్యునైజేషన్. కాబట్టి మనం ఇమ్యునైజేషన్ అంటే వ్యాక్సినేషన్ ఇచ్చేటప్పుడు కొన్ని స్కిల్స్, కొన్ని నైపుణ్యత పాటించి వాళ్ళకి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా అన్ని 7 కిల్లర్ డిసీజెస్ 7 ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి రక్షణ కల్పించడానికి ఇమ్యునైజేషన్ ఇచ్చేటప్పుడు కొన్ని స్కిల్స్ అనేది మనము డెవలప్ చేసుకోవాలి. నెక్స్ట్ డెవలప్ స్కిల్స్ ఇన్ కమ్యూనికేషన్ టు ప్రొవైడ్ హెల్త్ ఎడ్యుకేషన్ సర్వీసెస్. కాబట్టి ఆరోగ్య విద్యా బోధన సేవలు అందించేటప్పుడు మన యొక్క భావ వినిమయం అంటాము. కమ్యూనికేషన్ అంటే ఏంటిది? భావ వినిమయం అంటే షేరింగ్ ఆఫ్ ఐడియాస్, థాట్స్, వ్యూస్ టు వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. అంటే మన యొక్క మనసులోని భావాలను ఇతరులతో లేదా ఇంకొకరితో మనం సంప్రదించేటప్పుడు, మన యొక్క మనసులోని భావాలను ఇతరులకు వ్యక్తీకరించేటప్పుడు కొన్ని రకాల పదజాలను వాళ్ళకు అర్థమయ్యే విధంగా వాళ్ళ మనసును నొప్పించకుండా మాట్లాడాలన్నట్టు. ఓకేనా? అదేవిధంగా పార్టిసిపేట్ ఇన్ ప్రివెన్షన్ కంట్రోల్ ఆఫ్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటారు. ఓకేనా? కాబట్టి కొన్ని వ్యాధుల నివారణ మరియు అరికట్టుట, ఓకే, సాంక్రమిక వ్యాధులను అరికట్టడంలో మనము బాధ్యత వహించాలి. ఓకేనా? ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కరోనా ఉంది, ఇప్పుడు కరోనా పాండమిక్ సిచ్యువేషన్ కాబట్టి కరోనాను ఏ విధంగా ప్రివెంట్ చేయడం, ఏ విధంగా సోషల్ డిస్టెన్స్, హ్యాండ్ వాషింగ్, వేరింగ్ ఆఫ్ మాస్క్, గుడ్ బ్యాలెన్స్ డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజెస్, సో ఇవన్నీ లైక్ కరోనా వ్యాక్సినేషన్, ఓకే, కోవిషీల్డ్, కోవాక్సిన్ ఇలాంటి వ్యాక్సినేషన్స్ ఇవ్వడం ద్వారా వీ కెన్ ప్రివెంట్ ద కమ్యూనికబుల్ డిసీజ్ ఆఫ్ వన్ ఆఫ్ ద కమ్యూనికబుల్ డిసీజెస్. ఓకేనా? కాబట్టి ఇలాంటి ఏవైతే కమ్యూనికబుల్ డిసీజెస్ ఉన్నాయో మీరు ఫస్ట్ ఇయర్లో చదువుకున్నారు కాబట్టి మీకు ఈజీగా అర్థమైపోతుంది. కాబట్టి ఈజీగా మీరు అంటే ఎండ్ ఆఫ్ ది కోర్స్, మీ కోర్స్ అయ్యేటప్పటికి ఫస్ట్ ఇయర్ ఏమేమి నేర్చుకున్నారు, సెకండ్ ఇయర్ ఏమేమి నేర్చుకున్నారు, అవన్నీ కూడా మీరు ఈ నాలెడ్జ్ అనేది మీరు ప్రాక్టికల్గా పేషెంట్స్ మీద అప్లై చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం, అవగాహన కల్పించడానికి, అంటే వ్యాధులను నివారించడానికి, వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మీ యొక్క సిలబస్ అనేది చాలా యూస్ఫుల్ అవుతున్న ఉద్దేశం కోసం ప్రిపేర్ చేయడం అనేది జరిగింది. ఒక ప్రొవైడ్ ఫస్ట్ ఎయిడ్ అండ్ ఎమర్జెన్సీ డిజాస్టర్ కేర్. కాబట్టి ప్రథమ చికిత్స, అత్యవసరమైన సేవలు, అదేవిధంగా విపత్తు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సునామీ, భూకంపాలు, ఫ్లడ్స్, ఓకే, ఇలాంటివి సంభవించినప్పుడు చాలామంది చాలా రకాల కోల్పోతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు హెల్త్ పరంగా, కుటుంబ పరంగా, ఫైనాన్షియల్గా, లైక్ సోషల్ పరంగా కోల్పోతారు. కాబట్టి వాళ్ళకి అవసరమైన కేర్ అనేది ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉంది. నెక్స్ట్ డెవలప్ స్కిల్స్ ఇన్ ఆర్గనైజ్ కండక్ట్ వేరియస్ క్లినిక్స్ అట్ డిఫరెంట్ హెల్త్ సెంటర్స్. కాబట్టి ఇప్పుడు ఎవ్రీ వెనస్డే ఇమ్యునైజేషన్, చిన్న పిల్లలకి వ్యాక్సినేషన్స్ ఇస్తారు. ఇచ్చేటప్పుడు మనకు కావాల్సిన డోసెస్ కరెక్ట్గా ఉందా, సిరంజెస్ కరెక్ట్గా ఉన్నాయా, ఎంతమంది వస్తున్నారు, అందరి సీటింగ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి, అన్ని ఆర్గనైజ్ చేసి వాళ్ళు మదర్స్ వచ్చాక వాళ్ళు వెయిట్ చేయించుకున్న వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా అన్ని నిర్వహించడం. ఓకే, ఇది అదేవిధంగా ఎవ్రీ వెనస్డే మదర్స్కి ఇస్తారు, యాంటీనేటల్ క్లినిక్ అంటారు. కాబట్టి మదర్స్కి టీటీ కానీ, హెచ్బీ టెస్ట్ కానీ, తర్వాత యూరిన్ ఎగ్జామినేషన్ కానీ, అబ్డామినల్ ఎగ్జామినేషన్ కానీ ఇవన్నీ చేయడానికి ఆ రోజు మాత్రమే చేస్తారు ఇవి. కాబట్టి అవన్నీ కండక్ట్ చేసేటట్టు అన్ని డిఫరెంట్ హెల్త్ సెంటర్స్లో మనం ప్లాన్ చేసి ఉంచాల్సిన బాధ్యత మనకు ఉంది. ఏబుల్ టు మోటివేట్ ఎలిజిబుల్ కపుల్స్ టు అడాప్ట్ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్. అంటే ఎలిజిబుల్ కపుల్స్ అంటే ఏమనుకున్న అర్హత కలిగి ఉండటం, అంటే పిల్లలు పుట్టే అర్హత కలిగిన వాళ్ళ ఏజ్ ఎంత 18 to 45 ఇయర్స్ వాళ్ళకి. కాబట్టి ఏజ్ తక్కువ ఉన్నప్పుడు పునరుత్పత్తి శక్తి అనేది ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి ఒకసారి గమనించండి, అమ్మమ్మ వాళ్ళని అడిగితే ఆ కాలంలో 10 మందిని ఇంతమందిని కన్నామని చెప్పేవాళ్ళు. కానీ ఎప్పుడు కానీ 18 అంటే ఏజ్ తక్కువగా ఉన్నప్పుడు మెచ్యూరిటీ ఎప్పుడు వస్తుంది? 18 ఇయర్స్ కనుక్కున్నాం. ఆ వయసులో పునరుత్పత్తి శక్తి అంటే ఇంకొక జీవికి పునరుత్పత్తి పిల్లలను కానీ యోగ్యత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చిన్న వయసులో పెళ్లి చేయడం ద్వారా ఎక్కువ మంది పిల్లలను కానీ శక్తి ఉంటుంది, కానీ తట్టుకునే శక్తి, అవగాహన లేకపోవడం వల్ల చాలా రకాల కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ
ఈ విధంగా పెరుగుతున్న కొద్దీ కాంప్లికేషన్స్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఎక్కువ, అంటే చాలా జన్యుపరమైన లోపాలు కూడా వస్తాయి. కాబట్టి కరెక్ట్ వయసు 25 to 30 ఆ మధ్యలో చేసుకున్నట్టయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఒకవేళ చేసుకున్నా కూడా జనాభాని ఇద్దరితో సరిపెట్టుకునే విధంగా వాళ్ళు కుటుంబ నియంత్రణ పద్ధతులు అలవాటు చేసుకునేలా, అవి ఫాలో అయ్యేలా మనం వాళ్ళని మోటివేట్ చేయాలి, ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి. ఇవన్నీ కూడా స్కిల్స్ ఎక్కడెక్కడైతే ఏమైతే అవసరం ఉన్నాయి అన్నింటిలో కూడా మనకి స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకుని వాళ్ళని మోటివేట్ చేయాలి. ఈ యొక్క కోర్స్ అనేది 2 years అని మనకు తెలుసు. జాబ్ ఆపర్చునిటీస్ అంటే మన హాస్పిటల్స్లలో ల్యాబ్ అటెండెంట్గా చేసుకోవచ్చు, గవర్నమెంట్లో చేసుకోవచ్చు. గవర్నమెంట్ చేసుకోవాలంటే కంపల్సరీ ఎంపీహెచ్డబ్ల్యూ కోర్స్ అయిపోయిన తర్వాత అప్రెంటిస్షిప్ అనేది 1 year ఉంటుంది. అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో మాత్రమే ఉంటుంది. ఎలాంటి స్టైఫండ్ కానీ అకామిడేషన్ కానీ ఎలాంటి ప్రొవైడ్ చేయరు. ఇంకా స్కిల్ఫుల్గా యూ హ్యావ్ టు బికమ్ ఏ పర్ఫెక్ట్ హెల్త్ ప్రొఫెషనల్ అనిపించుకోవడానికి అప్రెంటిస్షిప్ కోర్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా? లేదు మేడం నేను ఫర్దర్ స్టడీస్ చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం ఈ అప్రెంటిస్షిప్ అంత అవసరం ఏమీ లేదు. ఓకేనా? ఓకే, మీరు డిఫరెంట్ వాలంటీర్ హెల్త్ ఏజెన్సీస్ అంటే లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, రెడ్ క్రాస్ సొసైటీ అలాంటి దాంట్లో కూడా మీరు జాబ్ చేసుకోవచ్చు. గవర్నమెంట్లో చేసుకోవచ్చు. క్లినిక్లో నర్సింగ్ క్లినిక్స్, పాలిక్లినిక్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, హోమ్ కేర్ నర్సింగ్, ఓకే, పట్టణాల్లో గ్రామాల్లో కూడా ఈ విధంగా చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కోర్స్ అంటే ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఓకేనా? అదేవిధంగా చూసినట్టయితే మనకు ఓకే చూడండి, సెకండ్ ఇయర్లో ఇంగ్లీష్ మీకు పీరియడ్స్ అనేది అవసరం లేదు. జస్ట్ ప్రాక్టికల్స్ కంటెంట్ టోటల్ మార్క్స్ అవి చూద్దాం. మీకు ఆల్రెడీ సెకండ్ ఇయర్లో సో నో నీడ్ ఆఫ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ఐ థింక్. ఓకే, ఇంగ్లీష్ అనేది కామన్గా 50 మార్క్స్ ఉంటుంది కాబట్టి థియరీ మనకి పీరియడ్స్ అవసరం లేదు. ఇక్కడ కమ్ టు ద లైక్ ప్రాక్టికల్స్ మార్క్స్ అనేవి చూడండి. ఇక్కడ మార్క్స్ అనేది 50 ఇంగ్లీష్లో ప్రాక్టికల్స్ టోటల్ దగ్గర చూడండి 50 మార్క్స్ అంతే. జనరల్ ఫౌండేషన్ కూడా 50 మార్క్స్. ఓకే, పార్ట్ బి చూసినట్టయితే నర్సింగ్ సబ్జెక్ట్స్ అనేవి 3 ఉంటాయి. సెకండ్ టెస్ట్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. ఒక మిడ్ వైఫర్లో 50 మార్క్స్, థియరీ 50, ప్రాక్టికల్ 50, ఓవరాల్ 100 మార్క్స్. చైల్డ్ హెల్త్ 50 థియరీ, 50 ప్రాక్టికల్, ఓవరాల్ 100 మార్క్స్. హెల్త్ సెంటర్ మేనేజ్మెంట్ థియరీ 50, ప్రాక్టికల్ 50, ఓవరాల్ 100 మార్క్స్. సో ఇక్కడ ఓవరాల్గా ఏమొచ్చాయి 50, 50, 100, 100 + 100 200, 200 + 100 300, 300 + 100 400. అంటే ఓవరాల్గా మనకు థియరీ ఎగ్జామ్స్ రాస్తే 400 మార్క్స్ అనేవి వస్తాయి. అదేవిధంగా ఓజేటీ సపరేట్గా ఓజేటీ మనం అటెంప్ట్ చేస్తే ఓజేటీలో వచ్చే మార్క్స్ ఏంటంటే 100 మార్క్స్. కాబట్టి 400 థియరీ, ఓజేటీ ఆన్ జాబ్ ట్రైనింగ్ అంటే మనము థియరీ నేర్చుకున్న తర్వాత ప్రాక్టికల్గా 3 months మనము ఓజేటీకి వెళ్ళాలంటే హాస్పిటల్కి లేదా క్లినికల్స్ వెళ్ళినట్టయితే ప్రాక్టికల్స్ కూడా అంటారు. అక్కడ వెళ్ళినట్టయితే మనం నేర్చుకునే దానికి కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయి. దాని ప్రకారంగా యూ విల్ గెట్ ద 100 మార్క్స్. కాబట్టి 400 + 100 ఎంత 500 మార్క్స్ అనేది. ఓకే, ఎన్ని టోటల్ మార్క్స్ ఎంత ఫస్ట్ ఇయర్కి 500, సెకండ్ ఇయర్కి 500, ఓవరాల్గా 1000 మార్క్స్ అయితే ఉంటాయి సెకండ్ ఓవరాల్గా ఎంపీహెచ్డబ్ల్యూ కోర్స్కి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద ఓజేటీ ప్రోగ్రామ్ అనేది సెకండ్ ఇయర్స్కి ఆగస్ట్లో స్టార్ట్ అవుతుంది. ఆగస్టు, నవంబర్, ఓకే, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్. ఓకేనా, 3 months సెకండ్ ఇయర్స్కి, 2 months ఫస్ట్ ఇయర్స్కి అనుకున్నాం. ఓకేనా, కాబట్టి ఎప్పుడు న్యాచురల్గా అకార్డింగ్ టు సిలబస్ అయితే ద ఓజేటీ ఇట్ మే బి స్టార్ట్ ఫ్రమ్ ది ఆగస్ట్ టు 31st of October అంటే 3 months అయితే ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద ఎవాల్యూషన్ ఆఫ్ ది జాబ్ అంటే ఎవాల్యూషన్ ఆఫ్ ది ఆన్ జాబ్ ట్రైనింగ్ ఏ విధంగా అసెస్ చేస్తారు, పిల్లల్ని ఏ విధంగా అసెస్ చేసి అంచనా వేసి మార్క్స్ ఏ విధంగా వేస్తారు అనేది ఈ విధంగా క్రైటీరియా అనేది ఇక్కడ ఉంది చూద్దాం. ఓకే, కాబట్టి ఇక్కడ కంపల్సరీ ఓజేట్లో 100కి 50 మార్క్స్ అనేవి పాస్. కాబట్టి తక్కువ అయితే ఎవరికి రావు, ఎందుకంటే ఇది హెల్త్ ఫీల్డ్ కాబట్టి కంపల్సరీ హాస్పిటల్కి వెళ్ళాలి, ఎంతో కొంత నేర్చుకోవాలి. కాబట్టి కంపల్సరీ అటెండ్ అవుతాం. ఫెయిల్యూర్స్ అనేవి చాలా తక్కువ, ఎందుకంటే ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి సిక్ అయ్యి లాంగ్ లీవ్లో ఉంటే తప్ప మిగతా వాళ్ళకైతే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండదు కదా. ఓకే, ఇంకొకటి ఏంటంటే థియరీకి మనం సిక్ లీవ్ అయ్యి ఏదో ప్రాబ్లం అయ్యి మనము అటెండెన్స్ సరిగా లేకపోయినా ఈ ప్రాక్టికల్స్ కానీ క్లినికల్స్ కానీ ఓజేటీ అన్న కూడా 3 ఒకటే. వీటికి మాత్రం 100% అటెండెన్స్ ఉండాలి. ఒకవేళ ఎన్ని కేస్ ఇఫ్ యూ ప్రొడ్యూస్ మెడికల్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తే 90% అటెండెన్స్ కంపల్సరీగా ఉండాలి. లేకపోతే యు ఆర్ అన్ఫిట్ టు రైట్ ద ఫైనల్ ఎగ్జామినేషన్స్. ఓకేనా, అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఫైనల్ ప్రాక్టికల్స్ అంటే మన ఓజేటీకి వెళ్ళినట్లయితేనే మనము పర్ఫెక్ట్గా అవుతాం, అట్లీస్ట్ ఎంతో కొంత నేర్చుకోగలుగుతాం. కాబట్టి రేపు ఫ్యూచర్లో జాబ్ వచ్చిన తర్వాత ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది మీకు యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి ఏమి నేర్చుకోలేకుండా పాస్ అయినా కూడా మీరు పేషెంట్స్తో మనుషులతో డీలింగ్స్ కాబట్టి ఏదైనా ప్రాబ్లం అయితే ఆ పాప పుణ్యాలన్నీ మీకే కాబట్టి సో డోంట్ మిస్ ద ఓజేటీ ప్రోగ్రామ్. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్గా కాలేజెస్ లేవు కాబట్టి చెప్తున్నాను, ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ మిస్ చేయకుండా అయితే వెళ్ళాలి కంపల్సరీ. ఓకేనా, ఓకే, నెక్స్ట్ ఏ విధంగా ఈ 100 మార్క్స్ ఏ విధంగా అలాట్ చేస్తారో చూద్దాం. అటెండెన్స్ అండ్ పంక్చువాలిటీకి అయితే 30 మార్క్స్. ఓకేనా, ఎందుకంటే కరెక్ట్ టైంకి రావడం, పంక్చువాలిటీ
అయితే 30 మార్క్స్. ఫెమిలియారిటీ విత్ టెక్నికల్ టర్మ్స్, కొన్ని టర్మ్స్ అనేవి తెలిస్తే ఓడి అంటే ఏంటిది, బీడీ అంటే ఏంటిది, టీఐడి అంటే ఏంటిది, ఎస్ఓఎస్ అంటే ఏంటి. ఎస్ఓఎస్ అంటే ఎన్ అవర్ నెసెసరీ, ఓడి అంటే వన్స్ ఇన్ ఏ డే, బీడీ అంటే ట్వైస్ ఇన్ ఏ డే, టీఐడి అంటే థ్రైస్ ఇన్ ఏ డే. అలాంటి టర్మ్స్ తెలిసినట్టయితే 5 మార్క్స్. అంటే మేడం అడగగానే మీకు హాస్పిటల్లో ఆ మెడికల్ ఫీల్డ్లో కొన్ని టర్మ్స్ తెలిస్తే 5 మార్క్స్. ఫెమిలియారిటీ విత్ టూల్స్ అండ్ మెటీరియల్, అంటే పేషెంట్స్ అక్కడ యూజ్ చేసే ఎక్విప్మెంట్స్ కావచ్చు, టూల్స్ కావచ్చు, కొన్ని పరికరాలు తెలిస్తే 5 మార్క్స్. మాన్యువల్ స్కిల్స్, మనకు కొన్ని ప్రొసీజర్ చేసేటప్పుడు మనకు ఆటోమేటిక్గా స్కిల్స్, మన యొక్క నాలెడ్జ్, నైపుణ్యం ప్రదర్శిస్తే 5 మార్క్స్. ఇంజెక్షన్స్ ఇచ్చేటప్పుడు కొన్ని టెక్నిక్స్, బీపీ చెక్ చేసేటప్పుడు, ఓకే, అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్, నీ యొక్క నాలెడ్జ్ని అప్లై చేసే అమలు పరిస్థితి 10 మార్క్స్. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, నీ యొక్క సమస్య వచ్చినట్టయితే నీవుగా నీ యొక్క నాలెడ్జ్తోని దాన్ని సాల్వ్ చేసుకోగలిగితే 10 మార్క్స్. కాంప్రిహెన్షన్ అబ్జర్వేషన్, పేషెంట్ ఓవరాల్గా గమనించి పేషెంట్ని అసెస్ చేయగలిగితే 10 మార్క్స్. హ్యూమన్ రిలేషన్స్, మన ఇతరులతోనే హాస్పిటల్లో డాక్టర్స్, సిస్టర్స్, అదేవిధంగా డిఫరెంట్ పీపుల్ అయితే ఉంటారో వాళ్ళతో మనం ఏ విధంగా మన యొక్క మానవ సంబంధాలు ఏ విధంగా ఉన్నాయో, ఓకే, అవి ఎలాంటి దారి తీయకుండా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసినట్టయితే దానికి 5 మార్క్స్. ఏబుల్ టు కమ్యూనికేట్, అంటే ఇతరులని స్మూత్గా కమ్యూనికేట్ అయ్యే భావ వినయం కలిగి ఉంటే 10 మార్క్స్. మెయింటెనెన్స్ ఆఫ్ డైలీ ఏవి చేస్తున్నావు, ఓకేనా, మార్నింగ్ నుంచి 4 వరకు, లేదా అంటే మార్నింగ్ 12 o'clock, ఒకవేళ 2 to 4 or 5 వరకు ఏమేమి చేస్తున్నావు అన్నీ డైలీ మనం రాసి మేడమ్స్ సిగ్నేచర్ తీసుకొని మెయింటైన్ చేసినట్టయితే దానికి 10 మార్క్స్. ఓవరాల్గా 100 మార్క్స్ అనేది ఈ విధంగా కేటగరైజ్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇట్స్ క్లియర్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు మనం ఏమనుకున్నాం ఇంకా, ఓకే, థియరీ. ఓకే, మనము సెకండ్ ఇయర్ సిలబస్ చూసినట్టయితే మనం ఏమనుకున్నాం, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. పేపర్ 1లో మిడ్వైఫరీ ఉంది. ఈ విధంగా ఇందులో బ్లూ ప్రింట్, షెడ్యూల్, వెయిటేజ్, ఈ విధంగా ఓవరాల్గా అంటే ఎన్ని యూనిట్స్ నుంచి ఎన్ని మార్క్స్ మన ఫైనల్ ఎగ్జామ్స్కి ఎక్కువ మార్క్స్ ఏ యూనిట్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉందో ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. జస్ట్ గో త్రూ దిస్, ఓకేనా. సో మామూలుగా నేను అకార్డింగ్ టు సిలబస్ ప్రకారం అయితే ఈజీగా నేను చెప్పాను, ట్యాన్, పీసీఏ, హెచ్ఎండబ్ల్యూ అని ఒక ట్రెండ్స్ అండ్ ఇష్యూస్, ఓకేనా. అదేవిధంగా అనాటమీ అండ్ ఫిజియాలజీ, ట్రెండ్స్ అండ్ ఇష్యూస్ ఇన్ మిడ్వైఫరీ, ట్యాన్, TAAN, PCA, HMW అంటే ట్రెండ్స్ అండ్ ఇష్యూస్ ఇన్ మిడ్వైఫరీ, అనాటమీ అండ్ ఫిజియాలజీ, ఓకే, యాంటీనేటల్ కేర్, పోస్ట్ నేటల్ కేర్, న్యూబార్న్ కేర్ ఆఫ్ ది న్యూబార్న్ బేబీ, ఓకే, అబ్నార్మల్నెస్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీ, హై రిస్క్ న్యూబార్న్ బేబీ, మెడికల్ అండ్ సర్జికల్ ఇంటర్వెన్షన్స్ ఇన్ మిడ్వైఫరీ, లాస్ట్కి ఉమెన్స్ హెల్త్ ప్రాబ్లమ్స్. ఈ విధంగా 10 యూనిట్స్ అయితే మనం ఇక్కడ ఉన్నాయి, ఓకేనా. కాబట్టి ట్రెండ్స్ అండ్ ఇష్యూస్ మిడ్వైఫరీలో ఎన్ని అవర్స్ గురించి మీకు అవసరం లేదు, వెయిటేజ్ ఇన్ మార్క్స్. కాబట్టి ఫస్ట్ ట్రెండ్స్ అండ్ ఇష్యూస్లో 2 మార్క్స్ అనేది వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. షార్ట్ ఆన్సర్స్ అయితే 1 షార్ట్ ఆన్సర్ వస్తుంది, ఓకేనా. అదేవిధంగా అనాటమీ అండ్ ఫిజియాలజీ, రిప్రొడక్టివ్ సిస్టంలో 10 మార్క్స్, చాలా ఇంపార్టెంట్ ఈ యూనిట్ అనేది, ఓకేనా. ఒక షార్ట్ ఆన్సర్ వస్తుంది. అదేవిధంగా యాంటీనేటల్ కేర్లో 8 మార్క్స్, ఒక షార్ట్ ఆన్సర్. నార్మల్ లేబర్లో 10 మార్క్స్ క్వశ్చన్, 10 మార్క్స్ వస్తాయి, ఒక షార్ట్ ఆన్సర్ కంపల్సరీగా. పోస్ట్ నేటల్ కేర్లో 4 మార్క్స్, ఒక షార్ట్ ఆన్సర్. అబ్నార్మాలిటీస్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో 6 మార్క్స్ వస్తుంది. అదేవిధంగా 1 మార్క్, 1 క్వశ్చన్ వస్తుంది. అదేవిధంగా అబ్నార్మాలిటీస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అయిపోయింది. హై రిస్క్ లేబర్ అండ్ మేనేజ్మెంట్లో 10 మార్క్స్, ఒక షార్ట్ ఆన్సర్. మెడికల్ అండ్ సర్జికల్ ఇంటర్వెన్షన్స్లో 8 మార్క్స్, ఒక షార్ట్ ఆన్సర్. ఉమెన్స్ హెల్త్ ప్రాబ్లమ్స్లో 10 మార్క్స్, ఒక షార్ట్ ఆన్సర్తో వచ్చేసి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. దిస్ ఈస్ ఎ బ్లూ ప్రింట్, అంటే ఎగ్జాక్ట్గా ఈ విధంగానే క్వశ్చన్ పేపర్ని ప్రిపేర్ చేసి ఫైనల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఓకేనా, వన్స్ యూ గో త్రూ దిస్ మా. కాబట్టి ఎక్కువ ప్రయారిటీ దేనికి ఇచ్చారు వెయిటేజ్లో చూడండి. ఇక్కడ చూసినట్టయితే మనకు హై రిస్క్ లేబర్ అండ్ మేనేజ్మెంట్ ఇచ్చారు, ఉమెన్స్ హెల్త్ ప్రాబ్లమ్స్, అదేవిధంగా నార్మల్ లేబరు, అదేవిధంగా అనాటమీ అండ్ ఫిజియాలజీ. ఇందులో ఎక్కువ ఫోకస్ చేశారు కాబట్టి ఈ యొక్క యూనిట్స్లో ఎక్కువ ఫోకస్ చేసి లాంగ్ క్వశ్చన్స్ ఎక్కువ చదవండి. సో దాని నుండి యూ విల్ గెట్ ద మోర్ మార్క్స్. షార్ట్ ఆన్సర్స్ అయితే అన్నిటి నుంచి కూడా ఇచ్చారు, ఓకేనా. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద క్వశ్చన్ పేపర్. ఆల్రెడీ యూ నో వెరీ వెల్ అబౌట్ ద క్వశ్చన్ పేపర్ అనేది. లైక్ 2 సెక్షన్స్ ఉంటాయి, సెక్షన్ A, సెక్షన్ B. ఈచ్ క్వశ్చన్ క్యారీస్. సెక్షన్ 1లో 10 క్వశ్చన్స్ ఇస్తారు, ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్, ఓకే. కాబట్టి అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. సో 10 × 2 20. మళ్ళీ సెక్షన్ Bలో చూసినట్టయితే 8 క్వశ్చన్స్ ఉంటాయి, అందులో మీరు రాయాల్సినవి ఓన్లీ 5. 3 చాయిస్ ఇస్తారు, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 6 మార్క్స్. కాబట్టి ఓకే, 6 × 5 30. సో 30 + 20 50 మార్క్స్, ఓకేనా. అదేవిధంగా లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్. మీరు ఈ యొక్క సబ్జెక్ట్లో నేర్చుకోవాల్సింది ఏంటిదంటే, ఆన్ ది కంప్లీషన్ ఆఫ్ ది కోర్స్ ద స్టూడెంట్ ఏబుల్ టు. కాబట్టి మీరు ఈ కోర్స్ అయిపోయేసరికి మీరు ఏం నేర్చుకోవాలంట, యు ఆర్ ఏబుల్ టు డిస్క్రైబ్ ద మేల్ అండ్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్. కాబట్టి మీరు పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలిగే విధంగా ఉండాలి ఈ కోర్స్ అయిపోయేసరికి. ఎక్స్ప్లెయిన్ ప్రాసెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్ అండ్ ఫీటల్ డెవలప్మెంట్. కాబట్టి
పిండం యొక్క అభివృద్ధి, అదేవిధంగా అండం అనేది శుక్రకణంతో కలిసిపోయి ఆ పిండం ఏ విధంగా ఫలదీకరణ చెందుతుంది, అండం అనేది ఏ విధంగా ఫలదీకరణ చెందుతుంది, ప్రాసెస్ ఆఫ్ ది ఫర్టిలైజేషన్. ఓకేనా? ఓకే, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో అండం అనేది ఏ విధంగా ఫలదీకరణ చెందుతుంది అది మీరు తెలుసుకోగలిగి ఎక్స్ప్లెయిన్ చేయగలిగి ఉండాలి. ఓకేనా? డిస్క్రైబ్ ఫీమేల్ పెల్విస్, స్త్రీ కూపకం అండ్ మజిల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డెలివరీ ఆఫ్ ది ఫీటస్. కాబట్టి బేబీ ప్రసవం అయ్యే సమయానికి కూపకం, మజిల్స్ ఏమేమి కండరాలు అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ప్రొవైడ్ కేర్ టు ప్రెగ్నెంట్ మదర్ డ్యూరింగ్ యాంటీ ఇంట్రా పోస్ట్నేటల్ పీరియడ్ ఎట్ హోమ్ అండ్ హాస్పిటల్. కాబట్టి గర్భవతిగా ఉన్నప్పుడు, ప్రసవ సమయంలో, ప్రసవానంతర సమయంలో ఇంటిలో ఇవ్వవలసిన కేర్ ఏంటిది, అదేవిధంగా హాస్పిటల్లో ఇవ్వవలసిన కేర్ ఏంటిదో నువ్వు ఇవ్వవలసిన అంటే ఏ విధమైన కేర్ ఇవ్వాలో నువ్వు తెలుసుకొని ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ కండక్ట్ నార్మల్ డెలివరీ అండ్ ప్రొవైడ్ కేర్ టు ద న్యూ బార్న్ బేబీ. కాబట్టి నార్మల్ ప్రసవం చేయాలి, అదేవిధంగా న్యూ బార్న్ బేబీకి సేవ చేయాలి, కేర్ అనేది ఇవ్వాలి. ప్రొవైడ్ నీడ్ బేస్డ్ కౌన్సిలింగ్ టు ద మదర్ అండ్ హర్ ఫ్యామిలీ డ్యూరింగ్ యాంటీనెంటల్, ఇంటర్నేటల్, పోస్ట్నేటల్. కాబట్టి అవసరమైన దగ్గర నువ్వు కౌన్సిలింగ్, సలహాలు, సంప్రదింపులు మదర్కి, అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్కి, అదేవిధంగా బేబీకి ఏమేమి అవసరమో తల్లికి ఇవ్వగలగాలి. అదేవిధంగా ఇంకేంటిది, గర్భవతిగా ఉన్నప్పుడు, ప్రసవ సమయంలో, ప్రసవానంతర సమయం అవసరమైన కౌన్సిలింగ్. ఎందుకంటే కొన్ని రకాల సమస్యలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాడి యొక్క సమస్యల పరంగా కుటుంబానికి, అదేవిధంగా కపుల్స్కి ఇద్దరికి కూడా వాళ్ళకి సలహాలు, సంప్రదింపులు, కౌన్సిలింగ్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంది. రీసెర్చ్ అయితే న్యూ బార్న్ బేబీ, ఒక బేబీ ఒక డిఫికల్ట్ కండిషన్లు, హై రిస్క్గా ఉన్నప్పుడైతే తిరిగి నార్మల్ స్థితికి రావడానికి మనము ప్రయత్నం చేసి బేబీ నార్మల్ స్థితికి తీసుకురావాలి. నెక్స్ట్ ఐడెంటిఫై డీవియేషన్ ఫ్రమ్ నార్మల్ లేబర్ ఇన్ టైమ్, టేక్ నెసెసరీ యాక్షన్. కాబట్టి ఏదైనా అబ్నార్మల్ నుంచి నార్మల్ అంటే నార్మల్ కాకుండా అబ్నార్మల్ ఏదైనా ఉన్నట్టయితే వెంటనే గమనించి నార్మల్గా తీసుకురావడానికి ట్రై చేయాలి. ఓకే, అవసరమైన సమయంలో కరెక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి. ప్రొవైడ్ అడిక్వేట్ కేర్ ఐడెంటిఫైయింగ్ అబ్నార్మల్ ప్రిపేరియం. ప్రిపేరియం అంటే ఏం లేదు, ప్రసవ కాలం, ప్రసవానంతర సమయం అన్నట్టు. ఓకేనా? బాలింత కాలం అంటారు. కాబట్టి అబ్నార్మల్ ప్రసవ కాలంలో ఎలాంటి కాంప్లికేషన్స్ కాబట్టి అసాధారణమైన మార్పులు ఏమైనా ఉన్నట్టయితే వెంటనే గుర్తించి కావలసిన సేవలు అందించాలి. అడ్మినిస్టర్ డ్రగ్స్ ఆస్ పర్ ది ప్రోటోకాల్స్. కాబట్టి ప్రోటోకాల్స్ ప్రకారంగా డాక్టర్ యొక్క ఆదేశం ప్రకారంగా, WHO ఇచ్చిన ఆదేశం ప్రకారంగా డ్రగ్స్ అనేది కొన్ని మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఐడెంటిఫైస్ ఉమెన్స్ రీప్రొడక్టివ్ హెల్త్ ప్రాబ్లమ్స్, ప్రొవైడ్ గైడెన్స్ అండ్ సపోర్ట్. కాబట్టి స్త్రీలలో ఉన్న ఆరోగ్య ప్రత్యుత్పత్తి సంబంధమైన వ్యాధులు ఏదైతే ఉన్నాయో అవి గుర్తించి దానికి తగ్గట్టుగా సలహాలు, సంప్రదింపులు ఇవ్వాలి. నెక్స్ట్ పార్టిసిపేట్ ఇన్ రీప్రొడక్టివ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రోగ్రామ్. కాబట్టి ఈ రీప్రొడక్టివ్ హెల్త్ ప్రత్యుత్పత్తికి సంబంధించిన, అదేవిధంగా కుటుంబ నియంత్రణ సంబంధించిన ప్రోగ్రామ్ ఏవైతే ఉన్నాయో అన్నింటిలో పాల్గొని మనం సహాయ సహకారం అందించాలి. ఇవన్నీ కూడా ఆన్ ది కంప్లీషన్ ఆఫ్ ది యువర్ కోర్స్ యూ హ్యావ్ టు డూ దీస్ రిక్వైర్మెంట్స్. అన్నీ కూడా నువ్వు చేయగలగాలి, తెలుసుకొని ఉండాలి, డిస్క్రైబ్ చేయాలి, అవసరం ఎక్స్ప్లెయిన్ చేయాలి, పార్టిసిపేట్ చేయాలి. ఓకే, ఐడెంటిఫై చేయగలగాలి, ఇవన్నీ అడ్మినిస్ట్రేట్ ద డ్రగ్స్, ఇవన్నీ చేయగలగాలి. ఓకేనా? నెక్స్ట్ కమింగ్ టు ద ఇదంతా కూడా సిలబస్ మీరు ఒకసారి చూడండి. ఎక్స్ప్లెనేషన్ ఏం అవసరం లేదు, జస్ట్ మీకు అవసరం అవుతుంది కాబట్టి సిలబస్ కోసం అయితే PDF అయితే మీకు ఈజీగా రాసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి ఓకే చూడండి సిలబస్, ట్రెండ్స్ అండ్ ఇష్యూస్. ఓకేనా? అర్థమవుతుందా? అంటే నేను యూనిట్ వైజ్గా మాత్రమే ఇచ్చాను. ఓకేనా? యూనిట్లో ఇంకా సబ్ టాపిక్స్ కూడా ఉన్నాయి. TAAN ట్యాన్ అనేది ఇచ్చాను కదా మీకు ఫస్ట్ కోడ్ లాగా. కాబట్టి అంటే ఏమైనా ట్రెండ్స్ అండ్ ఇష్యూస్ ఇన్ మిడ్ వైఫరీ. ఓకేనా? నెక్స్ట్ యూనిట్ ఏంటంటే A. కాబట్టి A ఇచ్చాను అనాటమీ, ఫిజియాలజీ, రిప్రొడక్టివ్ సిస్టమ్. అందులో మళ్ళీ కూడా 3 సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఓకే, అంటే రిప్రొడక్టివ్ సిస్టమ్, ఫీమేల్ పెల్విస్, ఫీటల్ స్కల్, ఫీటస్ అండ్ ప్లజెంటా. ఓకే, నెక్స్ట్ ఏ ఉంది అంటే యాంటీనేటల్ కేర్, అంటే అది నార్మల్ ప్రెగ్నెన్సీ, యాంటీనేటల్ కేర్ అంటే నెక్స్ట్ N నార్మల్ లేబర్. ఓకే, నెక్స్ట్ కేర్ డ్యూరింగ్ నార్మల్ లేబర్. నెక్స్ట్ మన P కాబట్టి పోస్ట్ నెటల్ కేర్. ఓకే, అదేవిధంగా PCA కదా, అంటే కేర్ ఆఫ్ న్యూ బార్న్ బేబీ. ఏ అంటే అబ్నార్మల్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, అందులో అబార్షన్స్ కూడా ఉన్నాయి. ఓకే, PCA HMW కాబట్టి H అంటే హై రిస్క్ లేబర్ అండ్ మేనేజ్మెంట్. ఓకేనా? అదేవిధంగా అబ్నార్మల్ ప్రిపేరింగ్ కూడా ఇందులో ఉన్న సబ్ టాపిక్స్. M మెడికల్ అండ్ సర్జికల్ ఇంటర్వెన్షన్స్ ఇన్ మిడ్ వైఫరీ. కాబట్టి మెడికేషన్స్ ఒక టాపిక్, సర్జికల్ ఇంకొక టాపిక్. నెక్స్ట్ W ఉమెన్స్ హెల్త్ ప్రాబ్లమ్స్. ఇందులో కామన్ హెల్త్ ప్రాబ్లమ్స్, RTI, ST అంటే రిప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, సెక్షువల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. నెక్స్ట్ లాస్ట్ ఇది HMW అనుకున్నాం కాబట్టి Wతో ఎండ్ అయిపోయింది కదా. ఓకే, సో TAN PCA HMW, TAN PCA HMW గుర్తుపెట్టుకున్నట్టే మీకు ఈజీ ఓవరాల్ సిలబస్ అంతా క్లియర్ కట్గా మీకు మీ ఫింగర్ టిప్స్ మీద గుర్తుండిపోతుంది ఓవరాల్ సిలబస్ అనేది. సో నెక్స్ట్ కమింగ్ టు ద మిడ్ వైఫరీ ప్రాక్టికల్స్. మీరు OJTకి వెళ్ళిన తర్వాత మీరు ఏమేమి నేర్చుకోవాలి, మీ రిక్వైర్మెంట్స్ ఏంటో చూద్దాం.
ఓకే, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మీరు చేయవలసిన రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. ట్రైనింగ్లో మామూలుగా యాక్చువల్ అయితే జిఎన్ఎం, బీఎస్సీ, ఎంఎస్సీ అయితే ప్రాక్టికల్స్లో కూడా కొన్ని రికార్డ్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఆ రికార్డ్స్ మెయింటైన్ చేసినందుకే యూ విల్ గెట్ ద మార్క్స్. ఓకేనా? కాబట్టి ఇక్కడ మీరు ఏమేమి చేయాలో చూడండి, ఏమేమి నేర్చుకోవాలి, ఏమేమి రికార్డులో మీరు ప్రాక్టికల్స్లో నేర్చుకునే దానికి యూ విల్ గెట్ ద ఓజేటీ మార్క్స్. అప్పుడే మిడ్వైఫరీ అండ్ నర్సింగ్ కేర్ ఆఫ్ మదర్స్ ఎట్ రిస్క్. కాబట్టి ఓకే, నర్సింగ్ కేర్ కొన్ని సేవలు అనేవి ఎగ్జామిన్ 15 ప్రెగ్నెంట్ ఉమెన్ ఎట్ హాస్పిటల్, 5 ప్రెగ్నెంట్ ఉమెన్ ఎట్ హోమ్. కాబట్టి హాస్పిటల్లో 15 మందిని మీరు ఎగ్జామినేషన్ చేయాలి, 5 మెంబర్స్ని ఇంట్లో. ఓకేనా? 15 మెంబర్స్ని మాత్రం హాస్పిటల్లో, అదేవిధంగా 5 మెంబర్స్ని మాత్రం ఇంటి అందు మీరు ఎగ్జామినేషన్ చేసినందుకు యూ విల్ గెట్ ద మార్క్స్. అంటే ప్రాక్టికల్స్లో మీరు నేర్చుకోవాల్సిన రిక్వైర్మెంట్స్ ఇవన్నీ చేయాల్సిన కంపల్సరీగా అంటారు. ఓకే, నెక్స్ట్ ఇంక్లూడింగ్ ఎస్టిమేషన్, హెచ్బి ఎస్టిమేషన్, ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ ట్రీట్మెంట్, టీటీ ఇంజెక్షన్. సో టీటీ ఇంజెక్షన్స్, ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్, హెచ్బి ఎస్టిమేషన్ ఎంతమంది కదా? 10 మదర్స్కి. ఓకేనా? అదేవిధంగా అబ్జర్వేషన్ అండ్ అసిస్ట్ 20 డెలివరీస్కి, 20 ప్రసవాలకు మీరు అసిస్ట్ చేయాలి, వాళ్ళకి గమనించాలి, అసిస్ట్ చేయాలి. మానిటర్ అండ్ మెయింటైన్ ఫోటోగ్రాఫ్ ఫర్ కండక్ట్ కేసెస్. ఓకేనా? ఫోటోగ్రాఫ్ మెయింటైన్ చేయాలి, ఎందుకంటే బేబీ యొక్క కండిషన్, మదర్ యొక్క కండిషన్, బేబీ కండిషన్ ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి ఉపయోగించే గ్రాఫ్ ఉందని ఫోటోగ్రాఫ్ అంటారు. ఓకే, అసిస్టెంట్ స్టోరింగ్ ఆఫ్ ఎపిసియోటమీస్ అంటే చిన్న ఆపరేషన్ ఎపిసియోటమీ అంటారు. ఓకే, కట్ చేయడం టేర్ అనేది. ఓకేనా? ఇవి అసిస్ట్ చేయడానికి 5 కేసెస్ అసిస్ట్ చేయాలి. అదేవిధంగా కేర్ ఆఫ్ న్యూ బార్న్ బేబీ, 10 మెంబర్స్కి కేర్ ఇవ్వాలి బేబీస్కి. రీసెస్టేట్ ఆఫ్ న్యూ బార్న్ బేబీ 5 మెంబర్స్కి. పర్ఫామ్ పీవీ ఎగ్జామినేషన్ 5, అంటే పీవీ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు కొన్నిసార్లు పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. 5 మెంబర్స్కి పర్ఫామ్ చేయాలంటే. ఫాలో అప్ పోస్ట్ నేటల్ మదర్స్ 10 ఇన్ ద హాస్పిటల్. కాబట్టి 10 మెంబర్స్ని కూడా వాళ్ళు డిశ్చార్జ్ అయ్యేంత వరకు డైలీ 10 మెంబర్స్కి మనం ఫాలోఅప్ చేస్తూ ఉండాలంటే డెలివరీ అయ్యేంత వరకు, అంటే డెలివరీ నుంచి డిశ్చార్జ్ అయ్యేంత వరకు కూడా. కండక్ట్ హెల్త్ ఎడ్యుకేషన్ ఫర్ గ్రూప్స్ ఆఫ్ మదర్స్. కాబట్టి అంతమంది మదర్స్ గ్యాదర్ చేసి వారికి ఆరోగ్య విద్యా బోధన, ఓకేనా, వాళ్ళకి ఇవ్వాల్సిన అన్నిటి గురించి అవగాహన కల్పిస్తే చార్ట్స్ ద్వారా వాళ్ళకు ఆరోగ్య విద్యా బోధన చేయాలి. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా మీరు ఓజీఏటీలో మీరు చేయవలసిన రిక్వైర్మెంట్స్. ఓకేనా? 15 మంది మదర్స్ని హాస్పిటల్లో ఎగ్జామినేషన్ చేయాలి, 5గురికి ఇంటి యందు ఎగ్జామినేషన్ చేయాలి, హిమోగ్లోబిన్ ఎస్టిమేషన్, అదేవిధంగా ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్, టీటీ ఇంజెక్షన్ 10 మెంబర్స్కి ఇవ్వాలి. ఓకేనా? అదేవిధంగా 20 మెంబర్స్ మదర్స్కి డెలివరీ చేసేటప్పుడు గమనించాలి, అసిస్ట్ చేయాలి. అదేవిధంగా ఫోటోగ్రాఫ్ ఓకే కూడా మెయింటైన్ చేయాలి. ఓకేనా? అదేవిధంగా ఎపిసియోటమీ, న్యూ బార్న్ కేర్ దానికి 10 మెంబర్స్కి. ఓకే, రీసెస్టేషన్, ఓకేనా, బేబీ రిస్క్ కండిషన్లో ఉన్నప్పుడు 10 మెంబర్స్ని అసెస్ చేయాలి, నార్మల్గా రావడానికి 10 మెంబర్స్ 10. అదేవిధంగా పీవీ ఎగ్జామినేషన్కి 5 మెంబర్స్. ఓకేనా? కేర్ ఆఫ్ అంటే 10 మెంబర్స్ బేబీస్కి కేర్ ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఫాలో అప్ 10 మెంబర్స్కి అడ్మిట్ అయినప్పటి నుండి డిశ్చార్జ్ అయ్యేంత వరకు డైలీ వాళ్ళని ఏ విధంగా వాళ్ళ కండిషన్ అనేది తెలిసినప్పుడే మనకు ఎక్కువ నాలెడ్జ్ అనేది తెలుస్తుంది. చదివిన దానికంటే మనం ప్రాక్టికల్గా చేస్తేనే మనకు గుర్తుంది. ఇది ఎవరైతే పర్ఫెక్ట్గా చేస్తారో వాళ్ళకు పర్ఫెక్ట్ నాలెడ్జ్ అనేది ఫర్ ఎవర్గా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇది ఏలో బి అంటే కండక్ట్ యాంటీనల్ ఎగ్జామినేషన్ అట్ హోమ్, అంటే గర్భవతిగా ఉన్నప్పుడు ఎగ్జామినేషన్ చేయడం. పార్టిసిపేట్ ఇన్ యాంటీనల్ క్లినిక్స్ ఇన్ సబ్ సెంటర్, కాబట్టి వ్యాక్సినేషన్స్ ఇచ్చేటప్పుడు చెప్పాం కదా, ఎవ్రీ వెనస్డే ఇమ్యునైజేషన్ క్లినిక్ ఫర్ చిల్డ్రన్స్, ఎవ్రీ ఫ్రైడే యాంటీనల్ క్లినిక్ ఫర్ మదర్స్. కాబట్టి ఇవన్నీ ఆ రోజు మనం అందులో పాల్గొని ఏమేమి చేస్తున్నారో మనం అన్నీ గమనించాలి. ఎగ్జామినేషన్ చేసేటప్పుడు కూడా మనం కండక్ట్ చేయాలి మదర్స్కి కూడా. ఓకేనా? అదేవిధంగా ఐడెంటిఫై హై రిస్క్ మదర్స్ అండ్ మదర్స్ని ఐడెంటిఫై చేసి రిఫర్ చేయాలి. ఎంతమందిని అంటే 3 days వరకు మనం చూడాలి వాళ్ళని. అట్లీస్ట్ 3 హోమ్ విజిట్స్, గృహ సందర్శనము, ప్రెగ్నెంట్ మదర్స్ గమనించి వాళ్ళని అసిస్ట్ చేసి వాళ్ళను హిస్టరీ తీసుకుని ఎంతమంది అంటే 3 మెంబర్స్, ఒక 3 మెంబర్స్ని గృహ సందర్శన చేసి ఆ మదర్స్ని యొక్క చరిత్ర తెలుసుకొని వాళ్ళ డేటాని కలెక్ట్ చేయడం. అదేవిధంగా కేర్ ఆఫ్ న్యూ బార్న్ బేబీ అట్ హోమ్, ఇంటి అందు నవజాత శిశువు యొక్క కేర్ అనే 10 మెంబర్స్కి. హెల్త్ ఎడ్యుకేషన్, అందరి మదర్స్ని గ్యాదర్ చేసి వ్యక్తిగతంగా అందరి మదర్స్ని ఒక 10 అందరికీ గ్రూప్గా అయితే 25 మెంబర్స్ని గ్యాదర్ చేయాలి, ఇండివిజువల్గా అయితే 2కి హెల్త్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ సి చూసినట్టయితే ఐడెంటిఫై హై రిస్క్ యాంటీనేటల్ మదర్స్ అండ్ గివ్ కేర్. ఓకే, హై రిస్క్ ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకైతే వాళ్ళ గుర్తించాలి. ఎంతమందిని గుర్తించాలంటే 3, వాళ్ళ కేర్ ఇవ్వాలి, గుర్తించాలి. నెక్స్ట్ పెద్ద ఆపరేషన్ అంటే సిజేరియన్ సెక్షన్ అంటారు. ఒక 2 మెంబర్స్ని మనం గమనించాలి, వాళ్ళను పెద్ద ఆపరేషన్కి ప్రిపేర్ చేయాలి. ఒక చెక్ లిస్ట్ లాగా ఉంటుంది. ఓకేనా? అవన్నీ గుర్తు చెక్ లిస్ట్లో అంటే మనం ముందుగానే వాళ్ళకి ఎనిమా ఇవ్వడం, పార్ట్ ప్రిపరేషను, ఓకే, తర్వాత మానిటర్ వైటల్ సైన్స్, రిమూవ్ ఆఫ్ ది జ్యువెలరీ, టేక్ ద కన్సెంట్, అంటే వాళ్ళకి అనుమతి, అంగీకార పత్రము. ఓకేనా? ఇవన్నీ కూడా ఎంటీ స్టమక్, ఓకే,
ఇవన్నీ కూడా మనము చేయాల్సి ఉంటుంది. దాన్ని ప్రిపరేషన్ ఫర్ సిజన్ సెక్షన్ అంటారు. ఓకే, అదేవిధంగా టు అబ్జర్వ్ అబ్నార్మల్ డెలివరీస్, కాబట్టి నార్మల్ డెలివరీ కాకుండా అబ్నార్మల్ డెలివరీ అయిన వాళ్ళని 5 కేసెస్ని గమనించాలంట. ప్రిపేర్ ఫర్ ఎంటీపీ, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఓకే, అబార్షన్స్ మెడికల్ పరంగా డాక్టర్స్ చేసేవాటిని ఎంటీపీ అని అంటారు. ఇల్లీగల్ చేసేవాటిని అబార్షన్స్ అంటారు, కానీ మెడికల్ పరంగా లీగల్ ప్రకారం చేసేదాన్ని ఎంటీపీ అంటారు. కాబట్టి వాళ్ళని ప్రిపేర్ చేయడం, ఓకే, ఎంటీ చేయడానికి ఒక ట్రే సెట్ చేస్తారు, కాబట్టి ఆ ట్రే సెటప్ చేయడం. ఓకేనా, అదేవిధంగా అబ్జర్వ్ ప్రొసీజర్స్, దానికి సంబంధించిన ప్రొసీజర్స్ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ గమనించాలి. ఆ ప్రొసీజర్స్కి ఇద్దరిని 2 మనం సెట్ చేయాలి మదర్స్ని. టేక్ కేర్ ఆఫ్ ఉమెన్ విత్ అబార్షన్స్. ఓకేనా, అదేవిధంగా అబార్షన్ అయిన మదర్స్ని ఇద్దరికి ఎలాంటి కేర్ ఇవ్వాలి, ఇది Cలో. ఓకేనా, సో నెక్స్ట్ కమింగ్ టు ద D, ప్రిపేర్ అండ్ అసిస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ మేబీ ఫ్రమ్ క్లినికల్ కమ్యూనిటీ స్టెరిలైజేషన్, 5 ఫీమేల్ అండ్ 2 మేల్ కేసెస్. అర్థమవుతుంది, ఇక్కడ మనం ప్రిపేర్ చేయగల వాళ్ళని ఎందుకు నెంబర్ ఆఫ్ కేసెస్ మేబీ క్లినికల్ సైడ్ హాస్పిటల్ కమ్యూనిటీలో. స్టెరిలైజేషన్ అంటే ఏం లేదు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ కోసము ఆడవారిని అయితే 5 మెంబర్స్ని, మగవారిని అయితే 2 మెంబర్స్ని మనం ప్రిపేర్ చేయాలండి ఆపరేషన్స్ కోసం అని. ఓకేనా, పర్ఫామ్ నెంబర్ ఆఫ్ కేసెస్ మేబీ ఫ్రమ్ క్లినికల్ అండ్ కమ్యూనిటీ ద ఫాలోయింగ్, కాబట్టి అంటే ఆపరేషన్ చేసేటప్పుడు వాళ్ళని పర్ఫామ్ చేయగలం మన యొక్క స్కిల్స్ అనేవి. ఓకే, ఇన్సెక్ట్స్, ఐయుసిడీస్ అంటే ఇంట్రాయూటెన్ డివైసెస్. ఓకేనా, లోపల లుప్పస్ లూపి అని కొన్ని ఉంటాయి, అవి లోపల పెట్టడం ఆడవారికి, కాబట్టి అవి మనమే పెట్టడం, ఇలా పెట్టలో నేర్చుకోవాలంట. ఓరల్ పిల్స్ అంటే నోటి మాత్రలు 5 మెంబర్స్కి. కండోమ్స్ 5 మెంబర్స్ డిస్ట్రిబ్యూషన్, దాని గురించి తెలుసుకొని ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అడ్వాంటేజెస్ డిస్అడ్వాంటేజెస్ గురించి ఏమేమి మెథడ్స్ ఉన్నాయి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. 5 మెంబర్స్ మెథడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, పార్టిసిపేట్ DPL క్యాంప్స్. DPL అంటే డబుల్ పంక్చర్ లాప్రోస్కోపిక్ అంటారు. DPL అంటే ఏంటిది, కరెంట్ ఆపరేషన్స్. ఓకేనా, చిన్నగా హోల్ చేసి ఆపరేషన్ చేస్తారు. DPL డబుల్ పంక్చర్ లాప్రోస్కోపీ అవి కండక్ట్ చేసినప్పుడు అందులో మనం పాల్గొని అవగాహన కల్పించాలి ప్రజలను, అంటే ఎలిజిబుల్ కపుల్స్కి. నెక్స్ట్, ఎడ్యుకేట్ ద ఎలిజిబుల్ కపుల్స్ అండ్ డిఫరెంట్ మెథడ్స్ కాంట్రాసెప్షన్, పర్ఫార్మ్ అసిస్ట్ విత్ ద ఫాలోయింగ్ కాంట్రాసెప్టివ్ మెథడ్స్. ఇవన్నీ కాంట్రాసెప్టివ్ మెథడ్స్ అన్నా, ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ అన్నా, కుటుంబ నియంత్రణ పద్ధతులు అన్నీ కూడా సేమ్. ఓకే, IUCD ఇంట్రాయూట్రైన్ కాంట్రాసెప్టివ్ డివైస్. ఇన్సర్షన్ అంటే లోపలికి పెట్టడం, ఓరల్ పిల్స్ కావచ్చు, కండోమ్స్ కావచ్చు. స్టెరిలైజేషన్ అన్నా కూడా వీటినే అంటారు. అంటే స్టెరిలైజేషన్ అంటే ఏంటిది, ఫ్రీ ఫ్రమ్ ఇన్ఫెక్షన్ అనుకుంటాం, ఇక్కడ ఫ్రీ ఫ్రమ్ చిల్డ్రన్స్ అంటే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసేది అన్నట్టు. ఓకేనా, అదర్ మెథడ్స్, వీటన్నిటి గురించి మనం అవగాహన కల్పించాలి. ఓకేనా, ఇవన్నీ కూడా ఓజేటికి వెళ్ళినప్పుడు మీరు చేయవలసిన రిక్వైర్మెంట్స్ ఇవన్నీ కూడా ఒక నోట్బుక్ మెయింటైన్ చేస్తూ లేదా ఒక రికార్డ్ మెయింటైన్ చేస్తూ ఇవి చేసినట్టయితే సో డెఫినెట్లీ యూ విల్ గెట్ ద ఓకే సచ్ నాలెడ్జ్ యూ పీపుల్. ఓకేనా, మీరు ఇంకా మర్చిపోయి ఇలా హార్ట్ఫుల్గా హానెస్ట్గా మీరు చేసినట్టయితే, ఈ చెప్పిన రిక్వైర్మెంట్స్ ప్రకారం ఫాలో అయినట్టయితే మీకు మంచి నాలెడ్జ్ అనేది ఉంటుంది. అది ఎప్పటికీ లైఫ్ లాంగ్ అనేది యూస్ఫుల్ అవుతుంది మీకు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద చైల్డ్ హెల్త్ నర్సింగ్లో మనం చూసినట్టయితే షార్ట్కట్లో GN2C5R అంటాం. ఓకే, GN2 ఓకే, GN2N, సో GN2C5R అంటాం. G అంటే ఏంటంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఓకే, N అంటే న్యూ బార్న్ కేర్. ఓకే, N2 కాబట్టి ఒకటి న్యూట్రిషన్ ఆఫ్ ఇన్ఫాంట్స్. C5 చిల్డ్రన్స్ రైట్స్, కేర్ ఆఫ్ ది సిక్ చైల్డ్, కేర్ ఆఫ్ ది స్కూల్ చిల్డ్రన్, కేర్ ఆఫ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, కేర్ ఆఫ్ అడాలసెంట్స్. లాస్ట్ R అనుకున్నాం, కాబట్టి ట్రెండ్స్ అండ్ రీసెంట్ ట్రెండ్స్ ఇన్ చైల్డ్ హెల్త్ నర్సింగ్. ఓకేనా, ఈజ్ కోడ్ ఏంటిది ఇక్కడ GN2C5R అన్నట్టు. ఓకే, ఈ గుర్తుపెట్టుకుంటే మీకు అన్ని యూనిట్స్ అయితే అర్థమైపోతాయి. ఓకేనా, ఇందులో వెయిటేజ్ చూద్దాం ఒకసారి. గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయంటే చూడండి, చాలా ఇంపార్టెంట్ ఈ యూనిట్ కూడా. 14. ఓకేనా, చైల్డ్ హెల్త్ నర్సింగ్ ఇది. ఓకే, పిల్లల ఆరోగ్య పరిచర్య 14 మార్క్స్ వస్తాయి. ఫస్ట్ యూనిట్లో షార్ట్ ఆన్సర్ ఒకటి. ప్రాబ్లమ్ క్వశ్చన్స్ అంటే కొన్నిసార్లు ఇండైరెక్ట్గా క్వశ్చన్స్ అడుగుతారు ప్రాబ్లమ్ బేస్ చేసుకొని. డయేరియా ఉన్న బేబీకి ఎలాంటి కేర్ ఇస్తావు, అలాంటి కొన్ని ప్రాబ్లమ్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి రేస్ చేసే అవకాశాలు ఉంటాయని. ఓకే, న్యూ బార్న్ కేర్ యూనిట్లో 8 మార్క్స్, ఒకటి షార్ట్ ఆన్సర్. న్యూట్రిషన్ ఆఫ్ ఇన్ఫాంట్స్ అండ్ చిల్డ్రన్ 6 మార్క్స్, ఒకటి ఇందులో షార్ట్ ఆన్సర్ ఏమీ లేదు. 4th యూనిట్ చిల్డ్రన్స్ రైట్స్లో 4 మార్క్స్, 2 షార్ట్ ఆన్సర్స్. కేర్ ఆఫ్ ది సిక్ చైల్డ్ 14 మార్క్స్ అండి. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. 2 షార్ట్ ఆన్సర్స్. కేర్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ 8 మార్క్స్, 1 షార్ట్ ఆన్సర్. కేర్ ఆఫ్ ఫిజికల్లీ మెంటలీ ఛాలెంజ్ 8 మార్క్స్, 1 షార్ట్ ఆన్సర్. కేర్ ఆఫ్ అడాలసెంట్స్ 4 మార్క్స్, 1 షార్ట్ ఆన్సర్. రీసెంట్ ట్రెండ్స్ ఇన్ చైల్డ్ హెల్త్ నర్సింగ్ 2 మార్క్స్, 1 షార్ట్ ఆన్సర్. ఓకేనా, క్వశ్చన్ ప్యాటర్న్ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి అంత ఎక్స్ప్లెనేషన్ ఏమీ ఇవ్వను నేను. ఒక లర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అంటే మీరు నేర్చుకోవాల్సింది చైల్డ్ హెల్త్ నర్సింగ్ నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటంటే, ఆన్ ద కంప్లీషన్ ఆఫ్ ది కోర్స్ ద స్టూడెంట్ విల్ బి ఏబుల్ టు, అంటే మీరు సాధ్యమైనంత వరకు నేర్చుకోగలగాలంట. ఏబుల్ టు
ఓకేనా. ఐ కెన్ ఏబుల్ టు డూ, నేను చేయగలను, నేను నేర్చుకోగలను అంటే కంపల్సరీగా ఈ కోర్స్ అయ్యేసరికి మీరు కంపల్సరీగా చేయగలిగి ఉండాలి, నేర్చుకోగలగాలి. ఓకే, చూద్దాం ఏమేమి చేయాలో మరి. అసెస్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ చైల్డ్ అట్ డిఫరెంట్ ఏజెస్. కాబట్టి మనం 0 వాళ్ళని ఏమంటాం, న్యూ బార్న్ బేబీ అంటాం. ఓకేనా. అదే 0 to 1 year అయితే ఇన్ఫాంట్, తర్వాత 1 to 2 ఏమంటారు టోడ్లర్, 2 to 3 ప్రీ స్కూల్. ఓకేనా. తర్వాత 3 to 5 స్కూల్ ఏజ్. ఓకేనా. ఈ విధంగా అకార్డింగ్ టు ఒక ఏజ్ అనేది ఉంటుంది మెడికల్ టర్మినాలజీలో. కాబట్టి వాళ్ళ యొక్క పెరుగుదల మరి అభివృద్ధి అంచనా వేయగలగాలి. అదేవిధంగా వివిధ వయసు గల వారిని, ఓకే, అంటే ఇన్ఫాంట్, టోడ్లర్, ప్రీ స్కూల్, స్కూల్ ఏజ్. అంటే 0 to 1 న్యూ బార్న్, 1 to 2 ఏమనుకున్నాం, 0 to 1 వరకు ఇన్ఫాంట్, అప్పుడే పుట్టిన బేబీని మాత్రం న్యూ బార్న్ అంటారు. ఓకేనా. 0 నుంచి 1 year ఉన్న వాళ్ళని ఇన్ఫాంట్, 1 to 2 టోడ్లర్, 2 to 3 ప్రీ స్కూల్, 3 to 5 వాళ్ళని స్కూల్ ఏజ్ అని అంటారు. కాబట్టి వీళ్ళన్నీ అందులో డిఫరెంట్ ఏజ్ గ్రూప్లో, ఓకే, టేక్ కేర్ ఆఫ్ ది న్యూ బార్న్ బేబీ. అదేవిధంగా బేబీకి ఎలాంటి పరిచర్య జాగ్రత్తలు ఇవ్వవలసిన కేర్ ఎలాంటిదో అది కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే అప్పటికి మనం పర్ఫెక్ట్ అవుతాం కాబట్టి, ఎందుకంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మా చైల్డ్ హెల్త్ పర్ఫెక్ట్ అవుతాం, చదువుతాం కాబట్టి అండ్ కంప్లీషన్ ఆఫ్ వర్క్ వస్తుంది. ఈ కోర్స్ అయిపోయే సమయానికి యూ హ్యావ్ టు ట్రై టు గివ్ ద కేర్ ఆఫ్ ది న్యూ బార్న్ బేబీ. ఓకేనా. మీరు బేబీకి కేర్ ఇవ్వవలసే విధంగా రెడీగా ఉండాలి. డిస్క్రైబ్ న్యూట్రిషనల్ నీడ్స్ ఆఫ్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఆఫ్ చిల్డ్రన్స్. కాబట్టి డిఫరెంట్ అంటే పోషకాహార అవసరాలు అంటే వాళ్ళ యొక్క వయసు ప్రకారం. ఇప్పుడు పుట్టిన వెంటనే up to 6 months బేబీ విల్ డిపెండ్ ఆన్ మదర్స్ మిల్క్. కాబట్టి బ్రెస్ట్ మిల్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. 6 months తర్వాత వీనింగ్ ఫుడ్ అంటే సప్లిమెంటరీ ఫీడింగ్, తల్లిపాలతో పాటుగా అదనంగా ఇచ్చే ఆహారాన్ని సమతుల్యమైన ఆహారం లేదా సప్లిమెంటరీ ఫీడింగ్ లేదా వీనింగ్ ఫుడ్ అంటారు. కాబట్టి ఆ 6 months నుంచి ఏమేమి స్టార్ట్ చేస్తారు డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎలాంటి అంటే నువ్వు డిస్క్రైబ్ చేయగలగాలి. ఓకేనా. అదేవిధంగా అప్రిషియేట్ అండ్ ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ చిల్డ్రన్. కాబట్టి పిల్లల యొక్క హక్కులు ఏంటిది, ఓకే, వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ వాళ్ళ యొక్క హక్కులు వాళ్ళు పొందేలా, వాళ్ళు స్వీకరించేలా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, అప్రిషియేట్ చేయాలి. ఓకేనా. టేక్ కేర్ ఆఫ్ సిక్ చిల్డ్రన్ డ్యూరింగ్ ఇల్నెస్. కాబట్టి అనారోగ్యానికి గురైన వ్యక్తికి ఇవ్వవలసిన కేర్ ఇవ్వాలి మనం. ఓకే, అనారోగ్యానికి గురైన పిల్లలకి కేర్ ఇవ్వాలి. నెక్స్ట్ ప్రొవైడ్ స్కూల్ హెల్త్ సర్వీసెస్. ఓకేనా. పాఠశాల ఆరోగ్య సర్వీసెస్ అనేవి స్కూల్లో చదువుతున్న పిల్లలకు, ఓకే, వాళ్ళకు సిక్ అయినప్పుడు మనం కొన్ని కేర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రతి స్కూల్లో ఒక స్కూల్ హెల్త్ నర్స్ అనేది ఉంటున్నారు కంపల్సరీగా, ఏఎన్ఎంస్ లాగా. కాబట్టి మీరే కదా ఏఎన్ఎంస్ అనేవాళ్ళు. కాబట్టి మీరు స్కూల్ హెల్త్ సర్వీసెస్ వాళ్ళ సర్వీసెస్లో ఏమేమి ఉన్నాయో ఐడెంటిఫై చేయడం, ప్రాబ్లమ్స్ను వాళ్ళు తగ్గ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ అసెస్ అండ్ మెట్ ద నీడ్స్ ఆఫ్ అడాలసెంట్, ఎస్పెషల్ అడాలసెంట్ గర్ల్స్. కాబట్టి కౌమార దశలో ఉన్న వాళ్ళ యొక్క అవసరాలు ఏంటిది వాళ్ళ అంచనా వేసి వాళ్ళ అవసరాలు తగ్గట్టుగా మనము వాళ్ళకి సేవలు అనేది అందించాలి. ఎడ్యుకేట్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ డీలింగ్ విత్ ఫిజికల్లీ మెంటల్లీ ఛాలెంజ్డ్ గ్రూప్స్. కాబట్టి మెంటల్గా ఫిజికల్గా మెంటల్ అంగవైకల్యం కలిగిన వ్యక్తులను వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి ఫ్యామిలీ మెంబర్స్. ఓకేనా. వాళ్ళని చిన్న చూపు చూడకూడదు, వాళ్ళకి అన్నింటిలో అన్ని విధాలుగా సపోర్ట్ చేయగలగాలని ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనము ఎడ్యుకేట్ చేయాలి. ఓకేనా. సో దిస్ ఈజ్ ద సమ్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్లో అంటే మీరు నేర్చుకోవాల్సిన ఆబ్జెక్టివ్స్ ఇవన్నీ కూడా. ఓకేనా. సిలబస్ మనం ఇంతకుముందే మనం GN² C5R అనుకున్నాం. కాబట్టి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ సిలబస్ చూడండి ఒకసారి మీకోసం ఇది. మళ్ళీ ఇంత మనం టైం అనేది ఎక్కువైపోతుంది కాబట్టి మనతో ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు, జస్ట్ ఓవరాల్ మీరు నోట్స్ రాసుకోవడం ఈజీగా ఉంటుంది సిలబస్లో. ఓకే. ఎప్పుడు కానీ సిలబస్ మనం ఎప్పుడు రెడీగా ఉంచుకోవాలి ప్రతి దాంట్లో మనకు, ఎందుకంటే సిలబస్ ఉన్నట్టయితే అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టిక్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా. సెకండ్ యూనిట్ GN² అనుకున్నాం కాబట్టి న్యూ బార్న్ కేర్. ఓకే. నెక్స్ట్ న్యూట్రిషన్ ఆఫ్ ఇన్ఫెంట్స్ అండ్ చిల్డ్రన్. థర్డ్ యూనిట్. ఫోర్త్ యూనిట్ చిల్డ్రన్స్ రైట్స్. C5 అనుకున్నాం కదా. ఫస్ట్ C చిల్డ్రన్స్ రైట్స్, సెకండ్ C కేర్ ఆఫ్ ది సిక్ చైల్డ్, థర్డ్ కేర్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్. ఓకే. Okay, care of school children. Next, fourth one is the care of physically mentally challenged. Last, fifth one is the care of adolescents. Okay na, మరి ఒకసారి చూడండి ఒకవేళ నోట్స్ రాసుకునే వాళ్ళకైతే. ఓకే, మరి ఒకసారి చిల్డ్రన్స్ రైట్స్, కేర్ ఆఫ్ సిక్ చైల్డ్, కేర్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్, కేర్ ఆఫ్ ఫిజికల్లీ మెంటలీ ఛాలెంజ్. నెక్స్ట్ 8th one is the కేర్ ఆఫ్ అడాలసెంట్స్, రీసెంట్ ట్రెండ్స్ ఇన్ చైల్డ్ హెల్త్ కేర్. ఓకేనా. ఇవన్నీ కూడా అదేవిధంగా ప్రాక్టికల్స్లో ఓజేటీకి వెళ్ళినప్పుడు చైల్డ్ హెల్త్ నర్సింగ్ యొక్క సిలబస్లో మన ప్రాక్టికల్గా నేర్చుకోవాల్సిన ఏంటిది, సబ్మిట్ చేయవలసిన రికార్డ్ ఏంటిదో చూద్దాం. ఓకే. ఇందులో ABCDEగా ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి ఇక్కడ ఏంటిదో చూద్దాం. ప్రాక్టికల్ అసెస్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ ఆఫ్ డిఫరెంట్ ఏజెస్ అండ్ రికార్డ్ అని చార్ట్. కాబట్టి ఇవన్నీ అసెస్ హెల్త్ స్టేటస్. కాబట్టి 20 అనారోగ్యానికి గురైన పిల్లల యొక్క హెల్త్ స్టేటస్ని మనం అసెస్ చేయాలి. ఇక్కడ
సిసి అని పడ్డదమ్మా, ఏఎస్ఎస్ఈఎస్ఎస్, అసెస్ అన్నట్టు, యాక్సెస్ కాదు అక్కడ, అసెస్. ఓకేనా? కాబట్టి అసెస్ చేయగలగాలి పిల్లల్ని. హెల్త్ స్టేటస్ ఆఫ్ 20 చిన్నపిల్లలు, అనారోగ్యానికి గురైన పిల్లల యొక్క హెల్త్ స్టేటస్ని మనం రికార్డ్ చేయాలి చార్ట్లో. గివ్ కేర్ టు 15 చిల్డ్రన్ ఆస్ పర్ ది ఐఎంఏ, ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ ఆఫ్ నియోనేటల్, ఐఎంఏ, ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ ఆఫ్ నియోనేటల్, సిఐ. ఎగ్జాక్ట్గా గుర్తు రావట్లేదు, నేను మళ్ళీ చెప్తాను. ఈ కన్ఫ్యూజన్లో అది కూడా మర్చిపోయాను. ఓకే, కాబట్టి దాని యొక్క ప్రకారంగా 15 మెంబర్స్ చిల్డ్రన్స్కి మనం కేర్ ఇవ్వాలి. అదేవిధంగా 5 చిల్డ్రన్స్ ఈచ్ విత్ డయేరియా అండ్ ఏఆర్ఐ అండ్ మాల్న్యూట్రిషన్. కాబట్టి అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, అదేవిధంగా డయేరియా, అదేవిధంగా మాల్న్యూట్రిషన్ ఉన్న 15 మెంబర్స్కి కేర్ ఇవ్వాలి. అదేవిధంగా గివ్ కేర్ టు చిల్డ్రన్ విత్ మైనర్ ఎలిమెంట్స్, అంటే చిన్న చిన్న అస్వస్థతలు ఉన్న పిల్లలకు కూడా కేర్ ఇవ్వాలంట. ఓకేనా? ఇవన్నీ ఫస్ట్ కేటగిరీలో. బి కేటగిరీ చూసినట్టు కండక్ట్ స్కూల్ హెల్త్ క్లినిక్. ఓకే, పిల్లలకు మనం హైట్ వెయిట్ చెక్ చేయడము, హెచ్బి ఎస్టిమేషన్, బీపీ టెంపరేచర్ చెకింగ్, ఓకే, ఇంజెక్షన్స్, ఇలాంటివి ఏమైనా చిన్న క్లినిక్ లాగా అరేంజ్ చేసి, ఓకే, ఐడెంటిఫై, అసెస్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఐడెంటిఫై ప్రాబ్లమ్స్ అండ్ రిఫర్. ఓకేనా? మరి ఐడెంటిఫై చేయాలి ప్రాబ్లమ్స్, రిఫర్ చేయాలి. అది కండక్ట్ హెల్త్ ఎడ్యుకేషన్ సెషన్స్ ఫర్ స్కూల్ చిల్డ్రన్ 20 మెంబర్స్కి. ఓకే, నెక్స్ట్ సీలో డెమాన్స్ట్రేషన్స్ ఎట్ హోమ్. ఇంటి ఎందుకు కొన్ని డెమాన్స్ట్రేషన్ చేసి చూపించాలి. ఏంటివి? బేబీకి ఎలా బాత్ ఇస్తారు, వీనింగ్ ఫుడ్, అంటే తల్లి తాలూకా 6 months నుంచి తల్లిపాలతో పాటు కొన్ని ఫుడ్ ఇస్తాం కాబట్టి ఆ వీనింగ్ ఫుడ్ ఎలాంటిది ఇవ్వాలి, ఎలా చేసి ఇవ్వాలి, అది కూడా మనం డెమోన్స్ట్రేషన్ చేసి చూపించాలి. హోమ్ కేర్ మేనేజ్మెంట్ ఆఫ్ చైల్డ్ విత్ డయేరియా. ఓకేనా? ఓకే, విరోచనలకు గురైన బేబీకి ఇంటి అందు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు, ఎలాంటి కేర్ ఇస్తారు. ఏఆర్ఐ, అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, ప్రిపరేషన్ ఆఫ్ ఓఆర్ఎస్, స్కేబీస్ ట్రీట్మెంట్, గజ్జి ట్రీట్మెంట్ ఏంటిది, ఓకే, ఓఆర్ఎస్ నిర్జలీకరణ ద్రావణాన్ని ఏ విధంగా తయారు చేస్తారు, ఇవన్నీ కూడా మనం చేసి చూపించాలంట తల్లికి ఇంట్లో. ఓకే, నెక్స్ట్ డీలో హెల్త్ ఎడ్యుకేషన్ ఆన్ ఇమ్యునైజేషన్ అండ్ వీనింగ్ ఫుడ్ అండ్ పర్సనల్ హైజీన్ అండ్ బ్యాలెన్స్డ్ డైట్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ యాక్సిడెంట్స్. ఓకే, హెల్త్ ఎడ్యుకేషన్, ఇమ్యునైజేషన్, ఓకే, అండ్ ఈబిఎఫ్, ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అమ్మ. ఈబిఎఫ్ అంటే ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్, తల్లిపాలు మాత్రమే తాగించాలి, వాటి గురించి అవగాహన కల్పించాలి. వ్యాధి నిరోధక టీకాల పట్టిక గురించి చెప్పాలి. పర్సనల్ హైజీన్, వ్యక్తిగత శుభ్రత గురించి, బ్యాలెన్స్డ్ డైట్ అంటే సమతుల్యమైన ఆహారం గురించి, ప్రివెన్షన్ ఆఫ్ యాక్సిడెంట్స్, ప్రమాదాలను ఏ విధంగా నివారించాలి, చిన్న వయసులో ఉన్న పిల్లలకి ఇంటి యందు వామింగ్ ఫిస్టేషన్స్, నులు పురుగులు, వీటన్నిటి గురించి ఆరోగ్య విద్యా బోధన చార్ట్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. నెక్స్ట్ ఫీల్డ్ విజిట్స్ టు ఐసిడిఎస్ ప్రాజెక్ట్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్, అంటే అక్కడికి వెళ్ళి చూడడం, ఆర్ఫన్ హోమ్స్, అనాథాశ్రమాలకు వెళ్ళడం, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటలీ ఛాలెంజ్, ఇలాంటి అనాథాశ్రమానికి, లైక్ అంగన్వాడీ సెంటర్కి, ఈ మెంటలీ ఛాలెంజ్డ్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి వాళ్ళన్నీ గమనించాలి సందర్శనంలాగా. ఓకే, ఇవన్నీ కూడా మనము ప్రాక్టికల్ పరంగా నేర్చుకోవాల్సిన అంశాలు ఇవన్నీ కూడా. నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ సబ్జెక్ట్ ఈస్ ద హెల్త్ సెంటర్ మేనేజ్మెంట్ది. ఓకే, మనం చూసినట్టయితే మనం ఈజీగా ఏంటిది, ఇందులో 9 units ఉన్నాయి. CH3 MPC IS అనుకున్నాం కాబట్టి CH3 అంటే ఏంటిది, కాన్సెప్ట్ ఆఫ్ మేనేజ్మెంట్. వెయిటేజ్ చూసినట్టయితే 2 marks, షార్ట్ ఆన్సర్ ఒకటి. హెల్త్ సెంటర్ 8 marks, 1 షార్ట్ ఆన్సర్. హెల్త్ టీమ్ 10 marks, 2 షార్ట్ ఆన్సర్స్. హెల్త్ అడ్మినిస్ట్రేషన్ ఇండియా 10 marks, 2 షార్ట్ ఆన్సర్స్. మెయింటెనెన్స్ ఆఫ్ స్టాక్స్ 8 marks, 1 షార్ట్ ఆన్సర్. పాపులేషన్ ఎడ్యుకేషన్ ఫ్యామిలీ వెల్ఫేర్ 8 marks, వెరీ షార్ట్ ఆన్సర్ ఒకటి. కోఆర్డినేషన్ 8 marks, వెరీ షార్ట్ ఆన్సర్ ఒకటి. ఇంప్లిమెంటేషన్ నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియా 10 marks, 2 షార్ట్ ఆన్సర్స్. హెల్త్ స్టాఫ్ డెవలప్మెంట్ 8 marks, 1 mark షార్ట్ ఆన్సర్, 1 question. ఓకేనా? CH3 MPC IS. ఓకే, CH3 గుర్తుపెట్టుకొని, C1 H అనే 3 ఉన్నాయి, MPC. ఓకేనా? IS. ఓకే, ఇది కోడ్ అన్నట్టు ఈజీగా గుర్తుండిపోతుంది మీకు. ఓకే, ఇందులో మనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఏంటిదంటే హెల్త్ టీమ్, హెల్త్ అడ్మినిస్ట్రేషన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి కంపల్సరీ నేర్చుకోండి. ఇంప్లిమెంటేషన్ నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్, ఇది కూడా 10 marks ఇచ్చారు కాబట్టి ఈ యూనిట్లోనే ఎక్కువ స్కోర్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి షార్ట్ అండ్ లాంగ్ ఆన్సర్స్కి. ఓకే, క్వశ్చన్ ప్యాటర్న్ మీకు తెలుసు. ఇందులో మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటిదంటే, బై ద కంప్లీషన్ ఆఫ్ ది కోర్స్ ద స్టూడెంట్ విల్ బీ ఏబుల్ టు అప్రిషియేట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ది మేనేజ్మెంట్. ఓకే, మేనేజ్మెంట్ అంటే ఏంటిది, అందులో సూత్రాలు, నియమాలు ఏమేమి ఉన్నాయి వాటిని అప్రిషియేట్ చేస్తూ, అంటే అంత పర్ఫెక్ట్గా మనం నేర్చుకోగలిగినప్పుడు వీ కెన్ అప్రిషియేట్, అంటే మనం అభినందించగలుగుతాం. అంటే మేనేజ్మెంట్ అంటే గెటింగ్ ద థింగ్స్ డన్ బై అదర్స్, అంటే ఇతరులతో పని చేయించి మనం అనుకునే లక్ష్యాలను సాధించడాన్ని మన మేనేజ్మెంట్ లేదా నిర్వహణ అనుకున్నాం. కాబట్టి ఆ ప్రిన్సిపల్స్ కొన్ని ఉంటాయి, డివిజన్ ఆఫ్ వర్క్, ఇవన్నీ లైన్ ఆఫ్ అథారిటీ ప్రకారం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ మనం తెలుసుకున్నప్పుడే మనం అభినందించగలుగుతాం. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు నో ద ఆల్ ద థింగ్స్. ఓకే,
ఆర్గనైజ్ సబ్ సెంటర్ పిహెసి సిహెసి ఓకేనా. సబ్ సెంటర్, ప్రైమరీ హెల్త్ సెంటర్ అండ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేయాలి, నిర్వహించాలి. క్యారీ అవుట్ షెడ్యూల్ సెంటర్ యాక్టివిటీ ప్లాన్స్. కాబట్టి ఈ యొక్క కొన్ని ప్లాన్స్ అనేవి షెడ్యూల్ ప్రకారంగా ఇప్పుడు వెనస్డే, ఫ్రైడే అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా మనము అవన్నీ షెడ్యూల్ అనేవి ప్రణాళిక తయారు చేసి పెట్టాలి. అండర్స్టాండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ హెల్త్ టీమ్ మెంబర్స్ ఓకేనా. మెడికల్ ఆఫీసరు, అదేవిధంగా హెడ్ నర్సు, పిహెచ్ఎం, స్టాఫ్ నర్సు, జూనియర్ నర్సెస్, ఓకే, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ వీళ్ళందరూ ఉంటారు. కాబట్టి వాళ్ళ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ప్రతి ఒక్కరు ఏమేమి చేస్తారో అన్నీ మనము అర్థం చేసుకోగలగాలి. అండర్స్టాండ్ హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్ ఇండియా. కాబట్టి ఒక హెల్త్ కేర్ సర్వీసెస్ అనేవి పరిపాలన ఏ విధంగా ఉంది అవన్నీ తెలుసుకోగలగాలి. నెక్స్ట్ నో ద హెల్త్ కేర్ సిస్టమ్ అండి. కాబట్టి అన్నీ తెలుసుకోగలగాలి, అర్థం చేసుకోవడమే కాదు తెలుసుకొని ఉండాలి ఓకేనా. ఇండెంట్ అండ్ మెయింటైన్ నెసెసరీ స్టాక్. కాబట్టి నిల్వ ఓకే లేనప్పుడు మన ఇంటిని తెప్పించుకోవడము, ఏ విధంగా నిలవ ఉంది, దాన్ని ఎట్లా మెయింటైన్ చేస్తున్నాం అవన్నీ తెలుసుకోగలగాలి. పార్టిసిపేట్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్. కాబట్టి జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు అన్నింటిలో పాల్గొనాలి. పార్టిసిపేట్ ఇన్ స్టాఫ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. ఓకే, సిబ్బంది వికాసం ప్రోగ్రాంలో మనం పాల్గొనాలి. కోఆర్డినేట్స్ విత్ హెల్త్ టీమ్ మెంబర్స్ అండ్ అదర్ ఏజెన్సీస్. కాబట్టి అందులో కోఆర్డినేట్ అవ్వాలి, సమైక్యత. ఓకే, మెయింటైన్ రికార్డ్స్ అండ్ రిపోర్ట్స్. ఇవన్నీ రిపోర్ట్స్ అన్నీ కూడా మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఓకే, ఇందులో ఉన్న ఏమనుకున్నాం మన సిలబస్ ఇంతకుముందు చెప్పుకున్నాం. ఓకే, దిస్ ద సిలబస్. ఓకే, హెల్త్ సెంటర్, నెక్స్ట్ హెల్త్ టీమ్, హెల్త్ అడ్మినిస్ట్రేషన్, మెయింటెనెన్స్ ఆఫ్ స్టాక్స్, నెక్స్ట్ పాపులేషన్ ఎడ్యుకేషన్ ఫ్యామిలీ వెల్ఫేర్, కోఆర్డినేషన్, నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్, స్టాఫ్ డెవలప్మెంట్. ఓకేనా. అదేవిధంగా సో వాట్ యూ హ్యావ్ టు లర్న్ ఇన్ ప్రాక్టికల్ ప్రకారం నేర్చుకోవాల్సినవి మీరు మెయింటైన్ చేయాల్సినవి ఏమి ఉన్నాయో చూద్దాం. మేనేజ్మెంట్ ఆఫ్ సబ్ సెంటర్, ప్రైమరీ హెల్త్ సెంటర్ అండ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ఏరియా హాస్పిటల్స్. కాబట్టి మనం మేనేజ్ ఏ విధంగా నిర్వహిస్తున్నామో మనం తెలుసుకోగలిగే. ఫిజికల్ సెటప్ డ్రా చేయాలి, అక్కడ డ్రగ్స్ ఏమేమి మెయింటైన్ చేస్తున్నారు, ఏమేమి డ్రగ్స్ ఉన్నాయి, ఓకే, వాటి ఫంక్షన్స్ ఏంటిది, అక్కడ ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, ఏమి రొటేట్ చేస్తున్నారు, ఓకే, అది డే వైజ్ ప్రోగ్రామ్స్ ఏంటి అవన్నీ తెలుసుకోగలగాలి. ఓకేనా. మెడిసిన్స్ ఏంటి, ఓకే, సిరప్స్, ఏమేమి డ్రగ్స్ ఉన్నాయి అన్నీ కూడా మనం ఏ విధంగా నిర్వహిస్తుందో తెలుసుకోవాలి. మేనేజ్మెంట్ ఆఫ్ ఎక్విప్మెంట్, మేనేజ్మెంట్ ఆఫ్ డ్రగ్స్, సొల్యూషన్స్, ఇండైరెక్టింగ్ అండ్ స్టోరేజ్, ఓకే, మేనేజ్మెంట్ ఆఫ్ ఐస్లాండ్ రిఫ్రిజిరేటర్స్ అండ్ కోల్డ్ చైన్ సిస్టమ్. ఎందుకంటే వ్యాక్సినేషన్స్ ఇస్తారు కాబట్టి ఆ విధంగా రిఫ్రిజ్ చేస్తున్నారు, ఎంత టెంపరేచర్ మెయింటైన్ చేస్తున్నారు అవన్నీ మీకు తెలుసుకోగలగాలి. డైలీ కూడా మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ ఆర్గనైజేషన్ కండక్టింగ్ వేరియస్ క్లినిక్స్, డే వైజ్ ప్రోగ్రామ్స్ అవన్నీ ఉంటాయి కదా అవి కూడా. నెక్స్ట్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ అండ్ రిపోర్ట్స్, ప్రిపేరింగ్ యాక్షన్ ప్లాన్స్. కాబట్టి ఒక ప్లాన్ చేసేటప్పుడు దాన్ని ఏ విధంగా యాక్షన్ చేస్తున్నారు అనేది. పార్టిసిపేట్ అండ్ కండక్ట్ వీక్లీ విత్ మెడికల్ ఆఫీసర్. కొన్ని పార్ట్స్ అంటే మనం పాల్గొనాలి డాక్టర్స్లో కానీ, అదేవిధంగా మంత్లీ వైజ్గా డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్స్ తోటి, ఆశా వర్కర్స్ తోటి మీటింగ్స్ ఉన్నప్పుడు అందులో పాల్గొనాలి, మనం కండక్ట్ చేయాలి కూడా ప్రోగ్రామ్స్ అనేవి కూడా. ఓకేనా. అదేవిధంగా విజిట్స్, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ హెల్త్ ఎట్ వేరియస్ లెవెల్స్. ఓకేనా. ఇవన్నీ కూడా విజిట్స్, ఫ్యామిలీ విజిట్స్ కూడా మనం సందర్శన విజిట్స్. ఓకే, ఈఎఫ్ఏఐ, ఏపీఎస్ఏఎస్, డిటిసిబి అంటే డాట్. ఓకే, ఇవన్నీ లెప్రసీ రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా ఇవన్నీ కూడా మనము గమనించాలి. ఓకేనా. క్లినికల్ ప్రాక్టీస్ అంటే ఓకే, టు ప్రొవైడ్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రైమరీ హెల్త్ కేర్ నర్సింగ్, చైల్డ్ హెల్త్ నర్సింగ్, మిడ్ వైఫరీ షుడ్ హ్యావ్ అన్ అఫిలియేషన్ విత్ ఏరియా హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్. అంటే మనకు అంటే నేర్చుకోవడానికి 100 బెడ్ ఉన్న హాస్పిటల్లోకి వెళ్ళాలని ఇక్కడ ఇచ్చారు. ఓకేనా. ఓకే, ఎందుకంటే అక్కడ మాత్రమే వీ కెన్ గెట్ ద సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఒక ప్రైమరీ హెల్త్ కేర్ నర్సింగ్ అయినా, చైల్డ్ హెల్త్ నర్సింగ్ అయినా, మిడ్ వైఫరీ నేర్చుకోవాలంటే ద షుడ్ హ్యావ్ అన్ అఫిలియేషన్ విత్ ఏరియా హాస్పిటల్ అయినా, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అయినా, రీజనల్ హాస్పిటల్ అయినా, జనరల్ హాస్పిటల్ విత్ మినిమం ఆ హాస్పిటల్లో 100 బెడ్స్ ఉండాలి. ఏమి నేర్చుకోవడానికి? ప్రైమరీ హెల్త్ నర్సింగ్, చైల్డ్ హెల్త్ నర్సింగ్, మిడ్ వైఫరీ. కమ్యూనిటీ ఎక్స్పీరియన్స్ కోసం చూడండి, ఫర్ కమ్యూనిటీ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఇన్స్టిట్యూట్ షుడ్ హ్యావ్ అఫిలియేషన్ విత్ అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్స్, ఎంసీహెచ్ సెంటర్స్, సబ్ సెంటర్, పిహెచ్సి, సిహెచ్సి విత్ రేడియస్ ఆఫ్ 25 కిలోమీటర్స్. అట్లీస్ట్ మనకి డిస్టెన్స్ ఎంత ఉండాలంట? 25 కిలోమీటర్స్ ఉండే విధంగా కమ్యూనిటీ నేర్చుకోవడానికి. ఓకే. నెక్స్ట్ ఆన్ జాబ్ ట్రైనింగ్ అయితే ఫర్ ఓజేడి దేర్ షుడ్ హ్యావ్ అఫిలియేషన్ విత్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ యాజ్ వెల్ as ప్రైవేట్ హాస్పిటల్స్ విత్ మినిమం 100. ప్రైవేట్ హాస్పిటల్స్ అయితే 100 బెడ్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఓకేనా, అట్లీస్ట్ మినిమం. ఓకే. సో నెక్స్ట్ మనకు క్వశ్చన్ ప్యాటర్న్ అనేది మనకు అంత అవసరం ఏమీ లేదు, ఎందుకంటే ఆల్రెడీ యూఆర్ సెకండ్ ఇయర్స్ను. సో నో నీడ్ ఆఫ్ ఎక్స్ప్లెయిన్ అలాగే మోడల్ క్వశ్చన్ పేపర్ అనేది తర్వాత సపరేట్గా ఇస్తాను. కావాలంటే మీకు చూడండి, ఇక్కడ కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి. ఎక్విప్మెంట్స్ గురించి నేను జస్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు, ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉన్నాయో జస్ట్ నేను ఒక ఐడియా ప్రకారంగా నేనైతే చెప్పగలుగుతాను. జస్ట్ లిస్ట్ అవుట్ చేస్తాను, తర్వాత చూద్దాం. ఓకే, ఎనామిల్ ఆర్టికల్స్ అనేది బిగ్ సైజ్ ఎనామిల్, మీడియం సైజ్ ఎనామిల్స్, స్మాల్ సైజ్ ఎనామిల్, ఓకే, మీడియం సైజ్ ఎనామిల్స్ అండ్ ఓకే, మీడియం సైజ్ ఎనామిల్స్. ఏమంటే మామూలుగా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఎక్విప్మెంట్ రిక్వైర్డ్ ఫర్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్, ఫీమేల్, ఏఎన్ఎం నర్సింగ్, ఆర్ట్స్ ల్యాబొరేటరీ,
ఓకేనా. కాబట్టి మనము ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సు వాళ్ళకి ప్రాక్టికల్స్ ల్యాబ్లో ఇవన్నీ కంపల్సరీగా ఉండాలని. ఓకే. డమ్మీ అంటే బొమ్మ, దాని మీద అన్నీ మనం నేర్చుకోవడానికి డమ్మీ అంటారు దాన్ని. ఎనామిల్ ఆర్టికల్స్ అయితే ఇంత సైజులో, ఓకే, గిన్నెని, ఓకేనా. బౌల్స్ అంటే గిన్నెలాగా ఉంటుంది, ఓకేనా. అది బౌల్స్ 20 సెంటీమీటర్స్ అని, ఫీడింగ్ కప్స్ తాగిపించడానికి, బకెట్స్ క్యారీ చేయడానికి వాటర్, జగ్స్ అంటే హాట్ వాటర్ లాంటి ప్లెయిన్ వాటర్ అయినా, బిన్స్, ఓకే, మనము కాటన్ కానీ గాజు పీసెస్ కానీ, ఓకే, పెట్టుకోవడానికి, లీటర్ మెజర్మెంట్స్ అంటే మెజర్మెంట్ చేయడానికి డెటాల్ సొల్యూషన్స్, హాఫ్ లీటర్ మెజరు, స్పుటమ్ కప్స్, వామిటింగ్ అంటే స్పుటం తగ్గి తుమ్మడ స్పిట్ అవుట్ చేయడానికి, కిడ్నీ టెస్ట్, ఓకే, కిడ్నీ టెస్ట్ తెలుసు కదా పర్పస్, ఓకే, టు కలెక్ట్ ద వేస్ట్ మెటీరియల్, యూరినల్స్, ప్లాస్టిక్, బెడ్ ప్యాన్స్, యూరిన్ ఓకే, పాస్ చేయడానికి, బెడ్ మీద డిపెండ్ అయి ఉన్న వాళ్ళకి నెల్సన్ ఇన్హేలర్ అంటే మనము హార్ట్ అప్లికేషన్స్ ఇన్హేలర్ లాగా, మెడిసిన్ ట్రాలీ, కాట్, మెటల్ విత్ మ్యాటర్స్, కాట్ అంటే డమ్మీ, కాట్ మీద డమ్మీ పెట్టి మన ప్రాక్టికల్స్ నేర్చుకోవడానికి, లినన్ బెడ్షీట్స్ కానీ, డ్రా షీట్, పిల్లో షీట్స్, పిల్లో కవర్, బాత్ టవల్స్, ట్రీట్మెంట్ టవల్స్, ప్యాకింగ్ టవల్స్, ట్రయాంగులర్ బ్యాగ్ కవర్స్, ఇయర్ రింగ్ కవర్స్, మార్క్స్, ఓకే, ఐస్ కాలర్ కవర్స్, అబ్డామినల్ బ్యాండర్స్, స్పంజ్ బ్యాగ్స్, గ్రీన్ సర్జికల్ టవల్స్, కౌంటర్ ప్యాంట్స్, క్యాప్స్, ఓకే, ఫెనిస్ట్రేటెడ్ టవల్స్, పిల్లోస్, బ్లాంకెట్స్, ఇవన్నీ కూడా, ఓకే, కోల్డ్ కంప్రెస్, పెరీనియల్ టవల్స్, అబ్డామినల్ డ్రాపర్స్, బ్యాండేజెస్ ఇంత సైజులో, ఓకేనా. అదేవిధంగా స్టెయిన్లెస్ స్టీల్ బౌల్స్, కిడ్నీ బేసిన్స్, స్మాల్, మీడియం, స్మాల్ కప్స్, టీ స్పూన్, ట్రే విత్ లిడ్, స్పిరిట్ ల్యాంప్స్, అల్యూమినియం ఆర్టికల్స్, మగ్స్, కెటిల్, స్మాల్ డేక్షి విత్ లిడ్, గ్లాస్ ఆర్టికల్స్, ఓరల్ థర్మామీటర్స్, రెక్టల్ థర్మామీటర్స్, సిరంజ్ 20 cc, ఓకే, సిరంజ్ 10 cc, 5 cc, 2 cc, ఇన్సులిన్ సిరంజెస్ 1 cc, బీసీజీ సిరంజెస్, టెస్ట్ ట్యూబ్, యూరిన్ మీటర్స్, కోనికల్ ఫ్లాస్క్, ఔన్స్ గ్లాసెస్, మినిమం గ్లాసెస్, టంబ్లర్స్, బాత్ థర్మామీటర్స్, గ్లాస్ కనెక్షన్స్, డ్రాపర్స్, వుడెన్ ఆర్టికల్స్, స్పాచులాస్ అంటే ఇట్లా మామూలుగా తీయడానికి, ఓకే, మన ఐస్ క్రీమ్ తింటాం కదా చిన్నపిల్లలు, అలాంటి దాన్ని స్పాచులా అంటారు. టెస్ట్ ట్యూబ్ హోల్డర్స్, మౌత్ బ్యాగ్స్, వుడెన్ ఆర్ ప్లాస్టిక్ బ్రషెస్, టెస్ట్ ట్యూబ్ స్టాండ్స్, మెటల్ బ్యాక్ రెస్ట్, వేయింగ్ స్కేల్ బాక్స్, వెయిట్ బాక్స్, స్ప్లిన్స్ అంటే మనకి ఏదైనా ఫ్రాక్చర్ అయినప్పుడు దాన్ని సపోర్ట్గా ఫోల్డ్ చేయకుండా సపోర్ట్గా ఉండడానికి వుడెన్ బ్లాక్స్ కట్టేవి, ప్లాస్టిక్ ఆర్టికల్స్, సోప్ డిషెస్, నెయిల్ బ్రషెస్, కోమ్స్, ఏప్రాన్స్, బకెట్స్, మ్యాకింటోష్, ప్లాస్టిక్ టెన్స్, ఔన్స్ గ్లాసెస్, ప్లాస్టిక్ స్లింగర్, రబ్బర్ ఆర్టికల్స్ అయితే మేకర్ సక్కర్, కిల్లీ ప్యాడ్స్, హాట్ వాటర్ మామూలుగా పురాతన కాలంలో అంటే టీ పోస్తూ ఉంటారు చూడండి, అందులో ఇట్లా పట్టుకుంటే కొన్ని మూవీస్లో చూపిస్తూ ఉంటారు, ఓకే, దానికి కెల్లీ ప్యాడ్స్ అంటారు. హాట్ వాటర్ బ్యాగ్, ఐస్ క్యాప్, ఎయిర్ వే, రైల్స్ ట్యూబ్, ఓకే, రబ్బర్ ట్యూబ్స్, పాలిథిన్, నేసల్ క్యాథెటర్, యూరినరీ క్యాథెటర్స్, బెడ్ సైడ్ మ్యాకింటాష్, మష్రూమ్ క్యాథెటర్స్, లాంగ్ మ్యాకింటాష్, బ్రెస్ట్ పంప్స్, యూరినల్ ఇన్స్ట్రుమెంట్స్, నెక్స్ట్ స్టెథోస్కోప్స్, కస్కస్ స్పెక్యులం, స్పిన్ స్పెక్యులం, టంగ్ డిప్రెసర్, సిజర్స్ 7, సిజర్స్ 5, థమ్ ఫోర్సెప్స్, టూత్, నాన్ టూత్, టెస్ట్ ట్యూబ్ హోల్డర్స్, చిటిల్ ఫోర్సెప్స్, ఓకే, పారాసిటిస్ టెస్ట్ సెట్స్, టవల్ క్లిప్స్, ఓకే, నీ హ్యామర్, నీడిల్ హోల్డర్, బాస్ స్పెక్యులం, ఆర్టరీ ఫోర్సెప్స్, బ్యాండేజ్ హోల్డర్, సక్షన్ ట్యూబ్, బ్లేడ్ విత్ నీడిల్, ఓకే, హ్యాండిల్, సారీ, హైపోడర్మిక్ నీడిల్స్, ఇంట్రాడర్మల్ నీడిల్స్, ఎల్పీ నీడిల్స్, సిడి సెట్, బీపీ ఆపరేటర్స్, రౌండ్ బాడీడ్ ఆండ్రాయిడ్, ఇంచ్ టేప్, టార్చ్ లైట్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఎక్విప్మెంట్ రిక్వైర్డ్ ఫర్ న్యూట్రిషన్ ల్యాబ్, గ్యాస్ స్టవ్స్ విత్ సిలిండర్స్, ఏదైనా చేసుకోవడానికి ఎక్స్పెరిమెంట్స్ అలాంటివి అంటే మనం ఏదైనా చేసుకోవాల్సి ఉన్నప్పుడు, టేబుల్స్, వుడెన్ అసార్టెడ్ డెక్సీ విత్ లిడ్, ఓకే, డీప్ ఫ్రైయింగ్ ప్యాన్, షాలో ఫ్రైయింగ్ ప్యాన్స్, సర్వింగ్ ప్లేట్స్, క్వార్టర్ ప్లేట్స్, కప్ సాసర్స్, టీ స్పూన్స్, రైస్ సర్వింగ్ స్పూన్, కర్రీ సర్వింగ్ స్పూన్, గ్లాస్ టంబ్లర్స్, టీ స్టెయినర్స్, ఓకే, కాఫీ ఫిల్టర్, హాట్ ప్యాక్స్, మీడియం ఫ్లాస్క్, చమ్మర్, మిక్సర్ గ్రైండర్, దాల్, షాంషర్, ఎగ్ బీటర్ ఆఫ్, కంటైనర్స్ ఫర్ ఇంగ్రీడియంట్స్, ladder, ఓకే, నెక్స్ట్ నైఫ్ ఫర్ వెజిటేబుల్ కట్టింగ్, బ్రెడ్ నైఫ్, స్లీవ్, చపాతి రోలర్, పూరి ప్రెషర్, కంటైనర్స్ ఫర్ ఆయిల్, కంటైనర్స్ ఫర్ సీజనింగ్ ఇంగ్రీడియంట్స్, కంటైనర్స్ ఫర్ ఆనియన్, గార్లిక్, రెడ్ చిల్లీస్, రైస్ దాల్, తువా దాల్, ఉదా దాల్, షుగర్, టర్మరిక్, చిల్లీ పౌడర్, పెప్పర్, సాల్ట్, జీరా, మస్టర్డ్, చనా దాల్, టీ పౌడర్, కాఫీ పౌడర్, వీట్ అట్ట, రాగి అట్ట, రవ్వ, బౌల్స్, క్వార్టర్ సైజ్, రిఫ్రిజిరేటర్ ఫర్ ప్రిజర్వేషన్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ టు షో ద డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఫుడ్. ఇవన్నీ కూడా న్యూట్రిషన్ ప్రాక్టికల్స్ కోసం. ఏంటి మేడం ఇవన్నీ అంటగా న్యూట్రిషన్ ప్రాక్టికల్స్ కూడా మనం అన్నీ చేయాల్సి ఉంటుంది యాక్చువల్గా అయితే. ఎక్విప్మెంట్ ఫర్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, కమ్యూనిటీ హెల్త్ బ్యాగ్స్ 20, మిడ్వైఫర్ ఎక్విప్మెంట్, మిడ్వైఫర్ కిట్స్, క్లాంప్స్, రెక్టల్ క్యాథెటర్, ప్లాస్టిక్ కనెక్షన్, కిడ్నీ ట్రే, ఫిటోస్కోప్, స్టెథోస్కోప్, బౌల్స్, ఫింగర్ గ్లవ్,
గ్లౌస్, ఇంచ్ టేప్, రెక్టల్ థర్మామీటర్, ఓరల్ థర్మామీటర్స్, ప్లాస్టిక్ కంటైనర్స్, స్పిరిట్ ల్యాంప్, టెస్ట్ ట్యూబ్ హోల్డర్, చిటిల్ ఫోర్సెప్స్, ఆర్టరీ ఫోర్సెప్స్, సిజర్ స్ట్రేట్, వేయింగ్ స్కేల్, సోప్ డిష్, హ్యాండ్ టవల్, బ్రష్, సర్జికల్ ప్యాడ్స్, సేఫ్టీ పిన్స్, ప్లాస్టిక్ మ్యాకింటాష్, ప్లాస్టిక్ ఏప్రాన్, కాటన్ రోల్, టెస్ట్ ట్యూబ్, ప్లాస్టిక్ కవర్ ఫర్ ద ఏప్రాన్, మీక సక్కర్. ఓకే, ఇవన్నీ కమ్యూనిటీ ప్రాక్టికల్స్ కోసం కావాల్సినవి. నెక్స్ట్ చైల్డ్ హెల్త్ నర్సింగ్ ల్యాబ్, స్ప్రింగ్ బ్యాలెన్స్, వేయింగ్ మెషిన్స్, ఇంచ్ టేప్, ఏజ్ స్పెసిఫిక్ టాయ్స్. ఓకే, మోడల్స్, మేల్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, డమ్మీ విత్ ఫీటస్ అండ్ ప్లజంటా, స్కల్ విత్ బ్రెయిన్, ఐ స్ట్రక్చర్, హార్ట్, లంగ్స్, కిడ్నీస్, స్టమక్, ఇయర్, రిప్రొడక్టివ్ మేల్ అండ్ ఫీమేల్. ఫీమేల్ పెల్విస్, ఫీటస్, 2 స్కల్, 2 ఏవియేట్స్, ఆడియో విజువల్ ఎయిడ్స్, చార్ట్స్ విత్ కార్బోహైడ్రేట్స్, చార్ట్స్ ప్రోటీన్స్, చార్ట్స్ ఫర్ ఫ్యాట్స్, బేవరేజెస్ అండ్ పానీయాలు, చార్ట్స్ అండ్ బ్యాలెన్స్ డైట్, సమతుల్యమైన ఆహారం, విటమిన్స్, ప్రొజెక్టర్స్ విత్ స్క్రీన్, చార్ట్స్ అండ్ ఈచ్ సిస్టమ్ ఆఫ్ ది బాడీ, చార్ట్స్ అండ్ ఎయిడ్స్, skeletal system, muscular skeletal, nervous system, circulatory system, digestive system, respiratory system, excretory system, charts and first aid, kidney, skin, charts and artificial respiration optional. Okay, markers for demonstration of BLS training, the address for charts and models. Okay, ఇక్కడ అంటే మనకు కావాల్సింది. ఓకే, అక్కడైతే ఉంది. ఓకే, ఇవన్నీ కూడా మీకు అవసరం లేదు. క్వాలిఫికేషన్ ఫర్ నెక్స్ట్ అంటే కంపల్సరీ దే హ్యావ్ టు పాస్. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ బీఎస్సీ with 10 years clinical experience are preferred for qualification for lab attendant. Okay, scope for MPHW vocational అంటే with bridge course the MPHW are eligible for general bachelor in science BS nursing. ఎప్పుడు if you will write the bridge course then only you will eligible for the BS nursing and MCET or other nationwide entrance test into medicine. మెడిసిన్లోకి ఎంటర్ అవ్వాలన్నా కూడా మీరు కంపల్సరీ బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. డైరెక్ట్ ఎంట్రీ ఇంటూ GNM and BS nursing also. ఓకే, ఇవన్నీ కూడా. సో టిల్ నౌ ఐ డిస్కస్డ్ అబౌట్ ది ఓవరాల్ ద సిలబస్ లైక్ ఆబ్జెక్టివ్స్, ఇంట్రడక్షన్, వెయిటేజ్, బ్లూ ప్రింట్, లైక్ ఎక్విప్మెంట్, ఎవ్రీథింగ్ ఐ డిస్కస్. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఎందుకంటే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళకైతే ఎక్కువ కంటెంట్ అర్థమవుతుంది. ఎందుకంటే రిపీటెడ్ స్టార్టింగ్ ఉన్న వాళ్ళకైతే అంతగా అంటే ఆల్రెడీ డిస్కస్ చేసుకుంటూ వచ్చాను. ఈ యొక్క వీడియో అనేది చాలా లెంత్ ఉన్నది. ఎందుకంటే మనకు సిలబస్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి సిలబస్ ప్రకారంగా PDF ఫైల్ ఉంది కాబట్టి మీకు అవసరం ఉన్న దగ్గర మీరు స్కిప్ చేసి చూడవచ్చు. దానికి అభ్యంతరం ఏమీ లేదు. ఎందుకంటే లెంత్ ఉన్నదని మీరు నేను కూడా ఫీల్ అవుతున్నాను లెంత్ ఉంది అని. ఓకేనా, సారీ ఫర్ దట్. నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను తక్కువ చెప్పడానికి, కానీ ఎక్స్ప్లెయిన్ చేసేసరికి టైం చూడకుండానే అంతా లెంత్ అయిపోయింది. సారీ ఫర్ దట్. ఓకే, సో నెక్స్ట్ మరి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటే టేక్ కేర్, బై, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్, జై భారత్.